హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో, ఈ వీడియోలో ఇంపల్స్ ఎంట్రీస్ గురించి కంప్లీట్‌గా తెలుసుకుందాం. అసలు ఇంపల్స్ ఎంట్రీస్ ఏంటి? ఏ టైంలో తీసుకోవాలి? ఎప్పుడెప్పుడు తీసుకోవాలి? అవన్నీ ఈ వీడియోలో నేను చెప్తాను. అండ్ ఈ వీడియో ఒక వీడియో కాదు. ఇది సిరీస్ కింద వస్తది. ఒక 3-4 వీడియోస్‌లో మొత్తం ఇంపల్స్ ఎంట్రీస్ గురించి కవర్ చేద్దాం. ఎందుకంటే ఇంపల్స్ ఎంట్రీస్ అంత ఈజీ టాపిక్ కాదు. అండ్ వెరీ రిస్కీ ఎంట్రీస్. సో, చాలా క్లియర్‌గా ఫస్ట్ బ్యాక్ టెస్ట్ చేసి, కొన్నాళ్ళు అబ్జర్వ్ చేసి తీసుకుంటేనే ఇంపల్స్ ఎంట్రీస్‌లో మనకి రిజల్ట్స్ కనిపిస్తాయి. అండ్ ఇంపల్స్ ఎంట్రీస్ విన్ రేట్ చాలా తక్కువ. బట్ ఇంపల్స్ ఎంట్రీస్‌లో మీరు కొద్దిగా మాస్టర్ అవుతే మాత్రం చాలా అంటే చాలా మంచి ప్రాఫిటబిలిటీ కనిపిస్తుంది. మీ అకౌంట్ అంటే ఐ మీన్ మీ ఈక్విటీలో. మీ అకౌంట్ ఈక్విటీలో రైట్? ఓకే. ఇంపల్స్ ఎంట్రీస్ ప్రోస్ అండ్ కాన్స్. ప్రోస్ వచ్చి ఆపర్చునిటీ టు ఆపర్చునిటీ టు గ్రాబ్ ఎ మూవ్ ఆన్ ఎ పెయిర్ విచ్ డస్ నాట్ రీటెస్ట్ అట్ టైమ్స్. ఓకే. అండ్ ఇంపల్స్ ఎంట్రీ ఒక్క నిమిషం. నేను సో, ఇలా కన్సల్టేషన్‌లో ఉంటుంది చూసారా? సారీ. ఇలా కన్సల్టేషన్‌లో ఉంటుంది చూసారా? సో, ఎప్పుడంటే ఈ ఇంపల్స్ ఎంట్రీస్ మనకి రీటెస్ట్ ఇవ్వకుండా ఇలా వెళ్ళిపోతాయి చూసారా? ఆ మూవ్స్ క్యాచ్ చేయడానికి మనకు బాగా ఉపయోగపడతాయి. అంటే ఇలా ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే మార్కెట్‌లో ఇలా క్యాండిల్ క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయిన తర్వాత క్యాండిలే ఇంక ఇలా వెళ్ళిపోతుంది. సో, రీటెస్ట్ చేసే పాసిబిలిటీ ఉండదు. చాలా తక్కువగా ఉంటుంది. సో, 90%, 80% ఆఫ్ ది టైమ్స్ రీటెస్ట్ చేస్తాయి. బట్ మిగతా 20% ఆఫ్ ది టైమ్స్ రీటెస్ట్ చెయ్యవు. అది హై వాల్యూమ్ ఉన్న పెయిర్స్ లైక్ గోల్డ్ అండ్ జీజే. సో, అందులో మనకి ఇంపల్స్ ఎంట్రీస్ చాలా బాగా ఉపయోగపడతాయి. సో, ఎప్పుడు తీసుకోవాలి ఇవి అంటే ఇంపల్స్ ఎంట్రీస్ ఎప్పుడు తీసుకోవాలి? ఇవన్నీ నేను ఇప్పుడు అప్‌కమింగ్ స్లైడ్స్‌లో చెప్తాను. సో, ఇది జస్ట్ ఎగ్జాంపుల్‌కి చెప్తున్నాను. ఇంపల్స్ ఎంట్రీస్ ఎప్పుడు అంటే ఎక్కడ ఉపయోగపడతాయి. రైట్. నెక్స్ట్ వన్ వచ్చి ఆపర్చునిటీ ఆపర్చునిటీ టు గ్రాబ్ ఎ వాల్యూమ్ పుష్. సో, వాల్యూమ్ పుష్ అంటే ఇనీషియల్‌గా సో, ఇలా వచ్చి మనకిక్కడ రెసిస్టెన్స్ ఫార్మ్ చేస్తుంది గదా! సో, క్యాండిల్ మీదన క్లోజ్ అవ్వకుండా మనకి ఎప్పుడంటే తర్వాత క్యాండిల్ ఇలా బాటమ్ ఎక్కేసి ఇలా హ్యూజ్‌గా ఫార్మ్ అయినప్పుడు మనకి ఇక్కడ అంటే క్యాండిల్ క్లోజ్ అవ్వకుండా తీసుకుంటాం కాబట్టి దానికే మనం ఇంపల్స్ ఎంట్రీ అంటున్నాం. అది మీదన క్లోజ్ అవుతే మనకి బ్రేక్‌ఔట్ ఎంట్రీ అవుతుంది. సో, మనం ఈ ఏరియాలో ట్రేడ్ తీసుకుంటాం. సో, ఇక్కడ ఇనీషియల్‌గా వాల్యూమ్ ఉంటుంది చూసారా? దాన్ని క్యాచ్ చేయడానికి మనకి ఇంపల్స్ ఎంట్రీస్ బాగా యూజ్ అవుతాయి. సో, ఈ వాల్యూమ్ ఎప్పుడుంటుంది? ఎక్స్‌చేంజ్ ఓపెన్ అయ్యేటప్పుడు అండ్ క్లోజ్ అయ్యేటప్పుడు అండ్ న్యూస్ వచ్చిన తర్వాత అంటే న్యూస్ సెటిల్ అయిన తర్వాత సో, ఈ టైంలో మనకి ఇంపల్స్ ఎంట్రీస్ చాలా బాగా వర్క్ అవుతాయి. అంటే మనకు బ్రేక్‌ఔట్ ఎంట్రీస్ ఇవ్వలేనప్పుడు ఇంపల్స్ ఎంట్రీస్ మనం యూజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే క్యాండిల్ ఇలా క్లోజ్ అయింది. సో, తర్వాత క్యాండిల్ వచ్చి అంటే సేఫ్ ఎంట్రీ. ఇప్పుడు నేను చెప్పేదేంటంటే బిగినర్స్ ఇంపల్స్ ఎంట్రీస్ అబ్జర్వ్ చేయండి. తీసుకోవద్దు. బిగినర్స్ ఏం చేస్తారంటే జస్ట్ బ్రేక్‌ఔట్ ఎంట్రీస్ గురించి చూడండి. సో, ఇలా క్లోజ్ అవుతుందా? సో, తర్వాత ఇప్పుడు క్యాండిల్ రెసిస్టెన్స్ మీదన క్లోజ్ అయింది. సో, తర్వాత క్యాండిల్‌లో బాటమ్ ఎక్కేసాక మనం బై చేస్తే మనకిక్కడ ఆల్రెడీ కన్ఫర్మేషన్ ఇచ్చింది. రెసిస్టెన్స్ మీదన క్లోజ్ అయింది కాబట్టి మనం బై చేయొచ్చు. అది ఇంపల్స్ ఎంట్రీ అంటే ఇంపల్స్ ఎంట్రీస్‌లో ఇక్కడ క్యాండిల్ రెసిస్టెన్స్ మీదన క్లోజ్ అవ్వదు. ఇక్కడ మనం ఏంటంటే యాంటిసిపేట్ చేసి డైరెక్ట్ ఇలా బాటమ్‌కి వేసిన తర్వాత మనం ఓపెనింగ్‌లోనే బై చేస్తాం. అంటే ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసిన వెంటనే బై చేస్తాం. ఇక్కడ రిస్కీ ఏంటంటే క్యాండిల్ రెసిస్టెన్స్ మీదన క్లోజ్ అవ్వకుండా తీసుకుంటున్నాం. అది రిస్కీ. అంటే అది రిస్కీ ఎంట్రీ ఇంపల్స్ ఎంట్రీస్ అన్నవి. నై ఓకే. నెక్స్ట్ వన్. ఆన్ హై వోల్టైల్ ఈవెంట్స్ ఇట్స్ ఎ పవర్‌ఫుల్ టూల్ టు గ్రాబ్ మూవ్స్, బై స్టాప్ అండ్ సెల్ స్టాప్స్. సో, ఇంపల్స్ ఎంట్రీస్‌లో మనకు తెలుసు బై స్టాప్స్ అండ్ సెల్ స్టాప్స్ యూజ్ చేస్తాం. అంటే మార్కెట్ ఎగ్జిక్యూషన్ కూడా చేయొచ్చు. బట్ మార్కెట్ ఎగ్జిక్యూషన్ అంటే చేసేటప్పుడు స్లిప్పేజెస్ పడతాయి. సో, అందుకే మనం బై స్టాప్స్ అండ్ సెల్ స్టాప్స్ యూజ్ చేస్తాం ఇంపల్స్ ఎంట్రీస్ చేసేటప్పుడు. సో, దీన్ని అంటే ఇంపల్స్ ఎంట్రీస్ తీసుకునేటప్పుడు అంటే డ్రాబ్యాక్స్ ఏంటి అంటే కాన్స్ ఏంటంటే స్టాప్స్ కెన్ బి బిగ్గర్ అట్ టైమ్స్ వెన్ ఎగ్జిక్యూటింగ్ ఇంపల్స్ ఎంట్రీస్. ఇంపల్స్ ట్రేడ్స్. రైట్. ఇక్కడ స్టాప్ లాస్ అనేది చాలా పెద్దగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే ఇలా ఫార్మ్ అయింది. అండ్ ఇక్కడ ఒక ఇలా ఒక రెసిస్టెన్స్ ఫార్మ్ అయింది. రెసిస్టెన్స్ ఫార్మ్ అయిన వెంటనే ఇక్కడ మనకేం ఫార్మ్ అయినట్టు ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఫార్మ్ అయింది కదా! సో, తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఇచ్చి ఇలా బాటమ్‌కేసి ఈ హైని బ్రేక్ చేస్తాయి చూసారా? సో, ఇలా హైని బ్రేక్ చేసినప్పుడు మనకిక్కడ స్టాప్స్ అనేవి మనం ప్రీవియస్ క్యాండిల్ పెట్టుకోవాలి. సో, ఇక్కడ స్టాప్ లాస్ చాలా పెద్దగుంటుంది. ఎందుకంటే ఇది మీదన క్లోజ్ అవ్వదు. సో, ఇది బాటమ్‌కి ఎంతేస్తే సో, అక్కడి వరకు పెట్టుకోవాలి. అదే బ్రేకౌట్ అనుకోండి జస్ట్ బ్రేకౌట్ ఇలా మీదన అవుతుంది కదా! సో, మనం సింపుల్‌గా స్టాప్ లాస్ ఇంపల్స్ ఎంట్రీస్‌తో కంపేర్ చేస్తే చాలా తక్కువుంటుంది.
మనం జస్ట్ ఇలాగ ఈ సపోర్ట్ కిందన పెట్టుకుంటాం కాబట్టి సింపుల్‌గా ఉంటుంది. అంటే తక్కువ స్టాప్ లాస్ ఉంటుంది. బట్ ఇంపల్స్ అండ్ రిస్క్ అనేవి చాలా ఎక్కువగా స్టాప్ లాస్ ఉంటుంది. అంటే పెద్ద స్టాప్ లాస్ ఉంటుంది. నెక్స్ట్ ఇదొక నెగెటివ్ ఇంపల్స్ అండ్ రిస్క్ తీసుకునేటప్పుడు. నెక్స్ట్ ఇన్ సమ్ ఇన్‌స్టెన్సెస్ షోస్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. యాహ్! ఇంపల్స్ ఎంట్రీస్ అనేవి రిస్కీ. సో, అన్ని ట్రేడ్స్ అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఇంపల్స్ ఎంట్రీస్ తీసుకునేటప్పుడు అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కాదు కొన్ని సార్లు ఏమవుతుందంటే మనం ఇలా రెసిస్టెన్స్ ఉంటుంది చూసారా? ఇలా క్లోజ్ అయినప్పుడు సారీ ఇది కిందన క్లోజ్ అవ్వదు. అంటే మీదన క్లోజ్ అవ్వదు. సో, ఇలాగుంటుంది గదా! ఇలా క్లోజ్ అవుతుంది గదా! క్లోజ్ అయినప్పుడు మనం తర్వాత క్యాండిల్ బాటమ్ ఎక్కేసి ఇలా ఇంపల్స్ ఎంట్రీ ఇక్కడ బై చేస్తాం. ఒక్క నిమిషం నేను యారో తీసుకుంటాను. సో, ఇక్కడ మనం బై చేస్తాం. బై చేసేటప్పుడు అంటే బై చేసినప్పుడు తర్వాత ఈ క్యాండిల్ ఏమవుతుందంటే ఇదంతా విక్ అయిపోతుంది. సో, ఇదేమవుతుందంటే ఒక్క నిమిషం మీకు క్లారిటీగా డ్రా చేసి చూపిస్తాను. ఇక్కడ ఏమవుతుందంటే ఇలా విక్ అయిపోతుంది. సో, ఇదంతా విక్ అయ్యి ఇలా క్లోజ్ అవుతుంది. సో, ఇలా క్లోజ్ అవుతుంది. అంటే మనం బై చేసింది ఇక్కడ. బట్ ఇక్కడ వరకు వెళ్ళి ఇదంతా విక్ అయ్యి మళ్ళీ అంటే ఒక్కొక్క కేసులో ఇలా మీదన క్లోజ్ అవుద్ది. లేదు అంటే ఒక్కొక్క కేసులో మొత్తానికి ఇలా కిందన క్లోజ్ అయ్యి మొత్తం ఇది కూడా కంప్లీట్‌గా విక్ కింద ఉంటుంది. అర్థమైందా? సో, అందుకే ఇంపల్స్ ఎంట్రీస్ అనేవి చాలా రిస్కీ. సో, చాలా చాలా రిస్కీ. చాలా ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత ఇంపల్స్ అండ్ రిస్క్ కొన్నాళ్ళు అబ్జర్వ్ చేయండి. సో, తక్కువ రిస్క్ అంటే మీరు ఇనీషియల్‌గా ఏ ప్లస్ సెటప్స్‌లో కానీ, రీటెస్ట్‌లో కానీ మామూలుగా 1% రిస్క్‌తో వెళ్లారనుకోండి. ఇంపల్స్ అండ్ రిస్క్ తీసుకునేటప్పుడు 0.25 ఆర్ 0.5% రిస్కే తీసుకోండి. అంటే ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసుకోండి. తర్వాత ఇంపల్స్ అండ్ రిస్క్ అలా అలవాటయ్యే కొద్దీ మీరు తీసుకోగలరు. ప్రతి ఎంట్రీ క్యాచ్ చేయగలరు. రిస్క్ మేనేజ్ చేయగలరు. సో, అన్నీ మీకు తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ అండ్ క్యాండిల్స్ కెన్ క్రియేట్ ఎ విక్ అండ్ పుల్ బ్యాక్ ఇన్ డ్రాడౌన్. యెస్ నేను చెప్పాను కదండీ! సో, ఇంపల్స్ అంటే ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే మనకి క్యాండిల్ మనం ఇలా బై చేస్తాం కదా! మనం ఇలా ఇక్కడ ఒక క్యాండిల్ ఇలా క్లోజ్ అయితే సారీ 1 మినిట్ క్లోజ్ అవ్వడం కాదు. క్యాండిల్ కిందనే ఉంటుంది. ఇంపల్స్ ఎంట్రీస్ అంటేనే క్లోజింగ్ అవ్వకుండా తీసుకుంటాం కాబట్టి, సో, ఇలా కిందన క్లోజ్ అంటే కిందన ఉంటుంది. సో, ఎప్పుడంటే ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తుందో అప్పుడు మనం ఇలా తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఇది మొత్తం విక్ అయ్యి మళ్ళీ లోపల రేంజ్ లోపలే క్లోజ్ అవుతుంది. సో, చాలా చాలా రిస్కీ. అంటే రిస్కీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అబ్జర్వ్ చేయాలి. మీరు అబ్జర్వ్ చేసి కొద్దీ మీరు ఎప్పుడే అంటే ఏ టైంలో ఇంపల్స్ ఎంట్రీస్ తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోకూడదు అన్నవి మీకు ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. అండ్ మనం లైవ్ స్ట్రీమ్స్ చేస్తాం. అంటే జూమ్ సెషన్స్ చేస్తాం, సిమ్యులేషన్స్ చేస్తాం. సో, ఇందులో ఈ ఇంపల్స్ ఎంట్రీస్ గురించి ఇంకా క్లారిటీగా చెప్తాను. అంటే జస్ట్ ఇది థియరీ అందులో ప్రాక్టికల్‌గా చూస్తాం చార్ట్స్‌లో. సో, అక్కడ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ నన్ను అడగొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. సో, కంప్లీట్‌గా ఆ టెలిగ్రామ్ గ్రూప్‌లో మీకు ఏ క్వెషన్స్ ఉన్నా ఈ వీడియోలో అంటే ఈ వీడియో మీద కానీ ప్రీవియస్ వీడియోస్‌లో ఏమన్నా డౌట్స్ ఉన్నా ఆ టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వి అక్కడ అడిగితే నేను అండ్ మా గ్రూప్ మెంబర్స్ మీ ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ చేస్తారు. సో, గ్రూప్ లింక్ వచ్చి ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంది. ఒకసారి చెక్ చేయండి. రైట్. నెక్స్ట్ వన్ కెన్ గెట్ కాట్స్ ఇన్ సెల్లింగ్ ఎ లో ఆర్ బయింగ్ ఎ హై. యెస్. సో, మనం ఇక్కడ ఇంపల్స్ ఎంట్రీస్‌లో అంటే ఒక్కొక్కసారి మనం సెల్లింగ్ ఎ హై అంటే హైలో సెల్ చేస్తాం. అండ్ బయింగ్ ఎ సారీ సెల్లింగ్ ఎ లో అండ్ బయింగ్ ఎ హై. సో, హైలో బై చేస్తాం అండ్ లోలో సెల్ చేస్తాం. ఇది ఎలాగంటే ఒక్క నిమిషం. బుల్లిష్. బుల్లిష్ రైట్. సో, ఇక్కడ సమ్ సార్ట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉందనుకోండి. సో, 1 మినిట్. ఇక్కడ సమ్ సార్ట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఇక్కడ ఏదో ఒక ప్రైస్ యాక్షన్ ఏమో ఫార్మ్ అయ్యి ఇక్కడ రెసిస్టెన్స్ ఉందనుకోండి. సో, నెక్స్ట్ వన్ ఏం చేస్తాం మనం ఇలా బాటమ్ ఎక్కేసిన తర్వాత మనం ఇలా బై చేస్తాం. ఎక్కడ బై చేస్తాం? ఈ ఏరియాలో మనం ఈ ఏరియాలో బై చేస్తాం. రైట్. బై చేసినప్పుడు ఇది మన హైయెస్ట్ పాయింట్. ఇక్కడ చూస్తే క్యాండిల్ మీదన క్లోజ్ అవ్వలేదు. మనం హైయెస్ట్ పాయింట్‌లో బై చేస్తున్నాం. సో, ఇక్కడ కన్ఫర్మేషన్స్ మన వైపు చాలా చాలా తక్కువ ఉంటుండగా బై చేస్తున్నాం. సో, ఇలాంటి రిస్క్ ఏంటంటే ఇక్కడ పాజిబిలిటీ అంటే రివర్స్ అయ్యే పాజిబిలిటీ ఇది విక్ అయిపోయి మళ్ళీ బ్యాక్‌కొచ్చి రెడ్ క్యాండిల్ కింద క్లోజ్ అయ్యే పాజిబిలిటీ చాలా ఎక్కువ. సో, అందుకే ఇక్కడ ఇంపల్స్ ఎంట్రీస్‌లో ఇదొక డ్రాబ్యాక్. అంటే ఇది ఒక నెగెటివ్ పాయింట్. సో, అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఇంపల్స్ ఎంట్రీస్ ట్రేడ్ చేసేటప్పుడు వాల్యూమ్ ఉండాలి. పక్కన క్లీన్ రేంజ్ ఉండాలి. సో, అది అంటే ఫర్దర్‌గా స్లైడ్స్‌లో అంటే నేను చెప్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అర్థమైంది కదా! సో, బయింగ్ ఏ హై, సెల్లింగ్ ఏ లో. సో, ఈ పాయింట్స్‌లో మనం ఎంటర్ అవుతాం కాబట్టి కొద్దిగా రిస్క్ ఎక్కువగా ఉంటుంది. రిస్కీ అండ్ మోర్ అగ్రెసివ్ వెన్ చూసింగ్ నాట్ టు వెయిట్ ఫర్ ఎ రీటెస్ట్. యెస్. ఇంపల్స్ ఎంట్రీస్ రిస్కీ అండ్ అగ్రెసివ్ కూడా. సో, రీటెస్ట్ ఇచ్చేంత వరకు వెయిట్ చేయడం చాలా బెటర్. ఇంపల్స్ ఎంట్రీస్ బిగినర్స్ కాదు. ఫస్ట్ అబ్జర్వ్ అంటే నేను చెప్పినయి మొత్తం
చూసిన తర్వాత మీరు బ్యాక్ టెస్ట్ చేస్తారు కదా! సాఫ్ట్‌వేర్ ఎఫెక్ట్స్‌లో బ్యాక్ టెస్టింగ్ ఎలా చేయాలో నేను చెప్పాను. సో, అందులో బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత మీకు అక్కడ రిజల్ట్స్ చూసి మీరు ఇంపల్స్ ఎంట్రీస్ లైవ్‌లో ఇంప్లిమెంట్ చేయాలి. అంతేకాని ఈ వీడియో చూసిన తర్వాత రేపటి నుంచే ఇంపల్స్ ఎంట్రీస్‌లో అంటే ఇంపల్స్ ఎంట్రీస్ ఏం తీసుకోవద్దు. మనకి ఇంకా మంచి సెటప్స్ లైక్ ఇంపల్స్ ఎంట్రీస్ కంటే ఎక్కువ విన్ రేట్ ఉండే ఏ ప్లస్ సెటప్, బ్రేక్‌ఔట్, పుల్ బ్యాక్ ఈ సెటప్స్ గురించి మనం చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసాం ప్రీవియస్ వీడియోస్‌లో. సో, అవి ఒకసారి చూసి ఆ సెటప్స్ లైవ్ మార్కెట్‌లో ఎగ్జిక్యూట్ చేయండి. సో, వాటికి చాలా ఎక్కువ విన్ రేట్ ఉంటుంది. ఇంపల్స్ ఎంట్రీస్ నేర్చుకోండి. ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఒక 2-3 మంత్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు లైవ్‌లో చేస్తే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. రైట్? ఓకే. నెక్స్ట్ వచ్చి రిక్వైర్ ఏ లాట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ట్రేడింగ్ ది ట్రెండ్ అండ్ బ్రేక్‌ఔట్స్. యెస్. ట్రెండ్ అండ్ బ్రేక్‌ఔట్స్ మనకి చాలా ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఇంపల్స్ ఎంట్రీస్ ట్రేడ్ చేసే ముందు. సో, అది ఎక్కడి నుంచి వస్తుంది? మన సాఫ్ట్‌వేర్ ఎఫెక్ట్స్‌లో బ్యాక్ టెస్టింగ్ చేస్తే అది మనకి అంటే ఐ మీన్ మనం చూస్తాం కాబట్టి మార్కెట్ స్ట్రక్చర్ అండ్ లైవ్‌లో ట్రేడింగ్ అంటే లైవ్‌లో చార్ట్స్ మూవ్‌మెంట్‌ని మనం అబ్జర్వ్ చేస్తాం కాబట్టి మనకి ఈజీగా ఎక్స్‌పీరియన్స్ వస్తది. నాలెడ్జ్ వస్తది. సో, మనం ఈజీగా ఇంపల్స్ ఎంట్రీస్ తీసుకోగలం. Impulse entries and when to anticipate them. So when there is a volume in the market during an impulse entry, you are really expecting price to continue its momentum in the direction the trend is. Yes. So ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఒక సో 1 మినిట్ అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇలా ప్రైస్ వచ్చి సమ్ ఇలా ఒక ట్రెండింగ్ అంటే మనకి డౌన్ ట్రెండ్ ఎక్కడి నుంచి ఇక్కడ స్టార్ట్ అవ్వి ఇక్కడ రెసిస్టెన్స్ ఫార్మ్ చేసి అండ్ వచ్చి పుల్ బ్యాక్ ఇచ్చి ఇక్కడ రెసిస్టెన్స్ అంటే రీటెస్ట్ చేసింది అనుకోండి. అంటే అప్పుడు మన ఇలా ట్రెండ్ వైపు తీసుకుంటే మనకి పాసిబిలిటీ ఆఫ్ విన్నింగ్ చాలా ఎక్కువ. సో, చాలా చాలా ఎక్కువ మనకి ఇంపల్స్ ఎంట్రీస్ వచ్చి ఎందుకంటే ఇక్కడ ఏం చేసింది? ఇక్కడ రెసిస్టెన్స్ ఫార్మ్ చేసింది అండ్ ఇక్కడ సపోర్ట్ ఫార్మ్ చేసింది. సో, నెక్స్ట్ మనం ఈ క్యాండిల్ ఎప్పుడంటే టాప్‌కెక్కేస్తుందో అప్పుడు ఈ ప్రీవియస్ ఈ ప్రీవియస్ లోన్ చూసారా? ఈ లోన్ బ్రేక్ చేసిన వెంటనే మనం ఇంపల్స్ ఎంట్రీ తీసుకుంటాం. మన స్టాప్ లాస్ వచ్చి సో, అగ్రెసివ్ స్టాప్ లాస్ వచ్చి కరెంట్ క్యాండిల్ హై అండ్ మనం కొద్దిగా కన్జర్వేటివ్‌గా వెళ్ళాలంటే ప్రీవియస్ క్యాండిల్ హై పెట్టుకోవచ్చు. ఈ పక్కన ఎంత క్లీన్ రేంజ్ ఉంటే అంత క్లీన్ రేంజ్ మనం హోల్డ్ చేయొచ్చు. సో, ఇక్కడ ఇంపల్స్ ఎంట్రీస్‌కి, బ్రేక్‌ఔట్‌కి ఎటువంటి డిఫరెన్స్ లేదు. సో, బ్రేక్‌ఔట్ అంటే జస్ట్ కిందన క్లోజ్ అవుతుంది క్యాండిల్. బ్రేక్‌ఔట్ అంటే క్యాండిల్ మనకి ఇలా కిందన క్లోజ్ అవుతుంది. యాహ్! ఇది సపోర్ట్ అనుకుంటే కిందన క్లోజ్ అవుతుంది. బ్రేక్‌ఔట్‌లో. అది ఇంపల్స్ ఎంట్రీ అంటే మనకి కిందన క్లోజ్ అవ్వకుండా లోపల ఉంటుంది గాని తీసుకుంటాం. సో, అందుకే మనకి ఇంపల్స్ ఎంట్రీస్‌లో కొద్దిగా రిస్క్ ఎక్కువుంటుంది. బట్ రివార్డ్ కూడా అలాగే ఉంటుంది. రిస్క్ రివార్డ్ రేషియోస్ ఇంపల్స్ ఎంట్రీస్‌లో ఎక్కువగా ఉంటుంది. సో, అది ఇక్కడ మనకు బెనిఫిట్. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మార్కెట్స్‌లో అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అని కాదు ఎక్కువ వాల్యూమ్ ఉన్నప్పుడు అంటే ఒక 50% ఆఫ్ ది టైమ్స్ ఎక్కువ వాల్యూమ్ ఉన్నప్పుడు మార్కెట్‌లో కిందన రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్ కిందన క్లోజ్ అవ్వకుండా డైరెక్ట్ ఇలాగ ఇంపల్స్ ఎంట్రీ ఇచ్చి వెళ్ళిపోతాయి. సో, అలాంటివి మనం క్యాచ్ చేయడానికే వీటి మీద మనం బ్యాక్ టెస్ట్ చేసి కొద్దిగా ఫోకస్ చేస్తే అంటే ఆ టైంలో అటువంటి ట్రేడ్స్ మనం మిస్ అవ్వవు. రైట్? ఓకే. సో, ఇందు మీద మీకు ఏ డౌట్స్ ఉన్న ఇంపల్స్ అండ్ ట్రిక్స్ మీద సో, మన గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ డిస్క్రిప్షన్‌లో. సో, ఒకసారి చెక్ చేయండి. ప్రతిదీ అక్కడ ఆన్సర్ చేస్తాను నేను. సో, మీకు నా ట్రేడ్స్ అండ్ మా గ్రూప్ మెంబర్ ట్రేడ్స్ అండ్ మీరు తీసుకున్న ట్రేడ్స్ కూడా అక్కడ పోస్ట్ చేస్తే నేను చూసి అంటే మీరేమైనా మిస్టేక్స్ చేస్తే నేను క్లియర్‌గా చెప్తాను. అండ్ ఇది కోర్స్ మొత్తంలో అంటే మనం బిగినర్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కోర్స్ చెప్తున్నాం. సో, అందులో ఇదొక వీడియో. సో, ఇది మీరు ఎవరైనా ర్యాండమ్‌గా చూస్తే మనం ఛానల్ ప్లేలిస్ట్‌కి వెళ్ళండి. అక్కడ మీకు బిగినర్ అంటే లాట్ సైజెస్ ఏంటి, మార్కెట్స్ ఏంటి అక్కడి నుంచి మీరు ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ అయ్యేంత వరకు కంప్లీట్ కోర్స్ ఉంటుంది. మొత్తం చూడండి. సో, కొద్దిగా టైం ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండా మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ అవుతారు ఫారెక్స్‌లో. మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి కంటిన్యూయస్‌గా. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానెల్‌ని. రైట్? మనం లైవ్ స్ట్రీమ్స్ చేస్తాం. ఇంకా చాలా చేస్తాం. సో, గ్రూప్‌లో మాత్రం జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. నెక్స్ట్ పాయింట్ వచ్చి what is a trend? It's a structure when price creates a new high or low and then retrace to form a support and resistance in order to retest the new high or low. రైట్. సో, ట్రెండ్ గురించి మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! సో, మనం చాలా వీడియోస్‌లో ప్రతి వీడియోలో చెప్పుకుంటూనే ఉన్నాం. సో, ఇదే ట్రెండ్ అప్ ట్రెండ్. సో, హై ఫార్మ్ చేసింది, లో ఫార్మ్ చేసింది. సో, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ రీటెస్ట్ చేసిన తర్వాత ఈ హైని రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఎంత? 80% ఆఫ్ ది టైమ్స్ ఈ హైని రీటెస్ట్ చేస్తుంది. సో, అదే ఇక్కడ చెప్తున్నారు. సో, ఇది అప్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్. ఇదొచ్చి ఇక్కడ క్లియర్‌గా ఇదొచ్చి అప్ ట్రెండ్. అంటే ఇలా ఉంటుంది అప్ ట్రెండ్. అండ్ డౌన్ ట్రెండ్ వచ్చి మనకి మీదన స్టార్ట్ అయ్యి ఇలా పుల్ బ్యాక్ ఇలా ఇస్తా. సో, అప్ ట్రెండ్‌లో ఇదేంటి హైయర్ హైస్ హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో. సో, ఇది హైయర్ హై, హైయర్ లో. సో, అదే డౌన్ ట్రెండ్‌లో లోయర్ హై, లోయర్ లో, లోయర్ హై, లోయర్ లో, లోయర్ హై, లోయర్ లో. సో, ఇది అప్ ట్రెండ్ అండ్ ఇది డౌన్ ట్రెండ్. నెక్స్ట్ వన్
డ్యూరింగ్ హై వాల్యూమ్ అవర్స్ మార్కెట్ ఓపెన్ పోస్ట్ న్యూస్ ప్రైస్ ఇస్ మోస్ట్ లైక్లీ టు ఫార్మ్ ఏ ట్రెండ్. సో మనకి అప్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్లు ఎప్పుడు క్లియర్గా ఉంటాయంటే మనకి న్యూస్ అంటే వాల్యూమ్ ఎప్పుడు ఏ టైంలో ఎక్కువ ఉంటుందో ఆ టైంలో మనకి ట్రెండ్ చాలా క్లియర్గా ఉంటుంది. అంటే ప్రీవియస్ క్యాండిల్ హైస్ని ఆర్ లోస్ని మనకి రెస్పెక్ట్ చేస్తుంది. సో మనకి తెలిసిందే. సో ఇది ఏ ట్రెండ్, ఒక్క నిమిషం. సో ఇదే ట్రెండ్ క్లియర్ డౌన్ ట్రెండ్ కదా. మనం ముందు వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం కదా. డౌన్ ట్రెండ్ ఏంటి, లోయర్ హై లోయర్ లో, లోయర్ హై లోయర్ లో, లోయర్ హై లోయర్ లో. సో ఇక్కడ చూస్తే ప్రీవియస్ క్యాండిల్ హైస్ని రెస్పెక్ట్ చేస్తుంది డౌన్ ట్రెండ్. సో అలాగే అప్ ట్రెండ్ చూస్తే ఇక్కడ, సో 1 మినిట్. సో ఇక్కడ అప్ ట్రెండ్ చూస్తే సో రైట్, ఇక్కడ అప్ ట్రెండ్ చూస్తే చూసారా ఎంత క్లీన్గా ప్రీవియస్ క్యాండిల్ హైస్ని రెస్పెక్ట్ చేస్తుందో. అంటే రెస్పెక్ట్ చేయడం అంటే బ్రేక్ చేయకుండా ఉండడం. సో రైట్, సో ఇక్కడ చూస్తే ఈ క్యాండిల్ వచ్చి ఈ క్యాండిల్ లోని రెస్పెక్ట్ చేసి వెళ్ళింది. సో ఈ క్యాండిల్ వచ్చి ఈ క్యాండిల్ లోని. సో ఇది చూస్తే హయ్యర్లో హయ్యర్ హై, హయ్యర్లో హయ్యర్ హై, హయ్యర్లో హయ్యర్ హై. సో దీన్ని అప్ ట్రెండ్ అంటారు, దీన్ని అప్ ట్రెండ్, దీన్ని డౌన్ ట్రెండ్. సో కన్సల్టేషన్ అంటే ఇది. సో మన స్ట్రాటజీలో చాలా ఈజీ అండి. మనం జస్ట్ సింపుల్ బేసిక్స్ మాత్రమే మన స్ట్రాటజీకి కావాలి. సో మనం పెద్ద పెద్ద అడ్వాన్స్డ్ వర్డ్స్ ఏం యూస్ చేయడం, చాలా సింపుల్. మనం మార్కెట్లో మోస్ట్ సింపుల్ థింగ్సే ఎక్కువ అంటే హై ఎఫిషియెంట్గా వర్క్ అవుతాయి. సో ఇక్కడ మీరు కన్సల్టేషన్ అంటే జస్ట్ క్యాండిల్స్ ఏంటంటే ఒక క్లియర్ డైరెక్షన్ ఉండదు. ఇలా 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 ఒక రేంజ్ అంటే ఇదొక రెసిస్టెన్స్, ఇదొక సపోర్ట్. సో ఇలా ఈ రేంజ్లోనే ఉంటాయి క్యాండిల్స్. ఇలా ఈ రేంజ్లో ఇలా క్లోజ్ అవుతే దీన్ని కన్సల్టేషన్ అంటారు. అర్థమైంది కదా. సో క్లియర్గా అప్ ట్రెండ్ అంటే ఏంటి, డౌన్ ట్రెండ్ అంటే ఏంటి, కన్సల్టేషన్ అంటే ఏంటో తెలిసింది కదా. సో ఆల్రెడీ మీరు నా ముందు వీడియోస్ చూస్తే అందులో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఒకసారి రఫ్గా చెప్పుకోవాలి అంటే ఈ టాపిక్కి ఉపయోగపడుతుంది కాబట్టి. సో ఒకసారి చెప్పుకోవడానికి రైట్ అంతే, అంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. నెక్స్ట్ వచ్చి, సో when candles are making higher highs and or higher lows, you are anticipating continuation push. ఎస్, సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఒక ఒక్క నిమిషం. సో ఇక్కడ ఇలా అప్ ట్రెండ్ అనుకోండి, ఇక్కడ హై ఫామ్ చేసింది ఇది, ఇలా హై ఫామ్. సో ఇలా హయ్యర్ హైస్ ఫామ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు సో తర్వాత క్యాండిల్ ఏం ఫామ్ చేయొచ్చు అంటే తప్పకుండా మనం ఏమి యాంటిసిపేట్ చేస్తాం. సో క్యాండిల్ బాటమ్ ఎక్కేసి సో హై ఫామ్ చేసి చేస్తుందని కదా మనం యాంటిసిపేట్ చేస్తాం, ఎందుకంటే ఇది అప్ ట్రెండ్ కదా. సారీ, 1 మినిట్. ఎందుకంటే ఇది అప్ ట్రెండ్ కదా. సో ఇక్కడ మనం క్లియర్గా ప్రీవియస్ క్యాండిల్స్ని హైస్ అంటే లోస్ని రెస్పెక్ట్ చేసేంత వరకు మనం తర్వాత క్యాండిల్ ఇలా బాటమ్ ఎక్కేసి మళ్ళీ ఇలా మీదకి వెళ్తుందని మనం యాంటిసిపేట్ చేస్తాం. సో ఇది, సో ఇక్కడ చెప్తుంది కూడా ఏంటంటే హయ్యర్ అంటే అప్ ట్రెండ్లో కానీ లో డౌన్ ట్రెండ్లో కానీ మనకి ప్రీవియస్ క్యాండిల్ లోస్ని రెస్పెక్ట్ చేస్తూ ఉంటే మన తర్వాత క్యాండిల్ ప్రీవియస్ లోన్ రెస్పెక్ట్ చేసి బుల్లిష్గా వెళ్ళి పాసిబిలిటీ ఎక్కువ. అదే డౌన్ ట్రెండ్లో బీరిష్కి వెళ్ళి పాసిబిలిటీ చాలా ఎక్కువ. నెక్స్ట్ వన్, కన్జర్వేటివ్ స్టాప్ లాస్ ఆర్ ప్లేస్డ్ sorry conservative stops are placed based on the previous candles, aggressive stops are placed based on the current candle. సో ఓకే, సో ఇక్కడ నేను స్టాప్ లాస్ పెట్టేటప్పుడు చాలా క్లియర్గా చెప్పాను కదా. ఒక్కొక్కసారి మనం స్టాప్ లాసెస్ కరెంట్ క్యాండిల్ ఆర్ ప్రీవియస్ క్యాండిల్ బేస్ మేము పెట్టుకుంటాం. సో ఇందులో కరెంట్ క్యాండిల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రైట్, సో తర్వాత క్యాండిల్ వచ్చి ఇలా బాటమ్ ఎక్కేసి నెక్స్ట్ ఇలా వెళ్ళేటప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ స్టాప్ లాస్ వచ్చి మనం 1 మినిట్ ఇక్కడ టాప్ విక్ ఉండాలి. సో టాప్ విక్ లేకపోతే మాత్రం మనం తీసుకోం ట్రేడ్. సో టాప్ విక్ లేకపోతే ఏమని చెప్పాను నేను, 50-50 ఛాన్స్. సో తర్వాత క్యాండిల్ మూవ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. సో టాప్ విక్ మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూస్తే మనం ఇది ఇంపల్స్ ఎంట్రీ, క్యాండిల్ మీదన క్లోజ్ అవ్వలేదు రెసిస్టెన్స్ మీదన, బట్ మనం వాల్యూమ్ ఉంటుంది అండ్ పక్కన క్లీన్ రేంజ్ ఉందని యాంటిసిపేట్ చేసాం. అంటే ఇక్కడ మీదన క్లోజ్ అవ్వకుండానే ఎలా వెళ్ళిపోతుందని యాంటిసిపేట్ చేసాం. కాబట్టి ఈ టైంలో మనం ఇక్కడ బై చేస్తాం. సో ఇక్కడ అగ్రెసివ్ స్టాప్ లాస్ వచ్చి కరెంట్ క్యాండిల్లో, అదే మనం కొద్దిగా కన్జర్వేటివ్గా పెట్టుకోవాలంటే ప్రీవియస్ క్యాండిల్లో పెట్టుకుంటాం. సో అర్థమైందా. సో ఇక్కడ నేను అగ్రెసివ్ పెట్టాలా కన్జర్వేటివ్ పెట్టాలంటే అది మీకు ఎక్స్పీరియన్స్ బట్టి అండ్ మీరు అలా అంటే మీరు ట్రేడింగ్ చేసే కొద్దీ మీకే తెలుస్తుంది. సో దీనికి ఒక పర్టికులర్గా ఇదే పెట్టాలని లేదు. అంటే ఒక అగ్రెసివ్గా పెట్టాలా స్టాప్ లాస్, కన్జర్వేటివ్గా పెట్టాలి అని ఒక పర్టికులర్ మెథడ్ అంటూ లేదు. అది మీకు ఎలా వీలైతే అలా పెట్టుకోవచ్చు రైట్. నెక్స్ట్ వన్, ఓకే, ఇంపల్స్ ఎంట్రీస్ డ్యూరింగ్ ట్రెండ్స్. ఏ ప్రైస్ ఇస్ ట్రెండింగ్, ఇట్ ఈస్ మేకింగ్ ఏ సిరీస్ ఆఫ్ హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్.
యాజ్ ఇట్స్ మూవింగ్ బుల్లిష్. సో, మనందరికీ తెలిసిందే బుల్లిష్ అంటే అప్ ట్రెండ్‌లో ఏం చేస్తుంది హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫార్మ్ చేసుకుంటూ వెళ్తుంది. సో, ప్రీవియస్ స్లైడ్‌లో చెప్పాను కదా! అండ్ లోయర్ లోస్ అండ్ లోయర్ హైస్ యాజ్ ఇట్స్ మూవ్స్ బేరిష్. సో, బేరిష్ అంటే మనకి డౌన్ ట్రెండ్‌లో లోయర్ హైస్, లోయర్ లోస్ ఫార్మ్ చేసుకుంటూ వెళ్తుంది. నెక్స్ట్ ది అబోవ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ బేస్డ్ ఆన్ ఎ స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ టైమ్ ఫ్రేమ్ సచ్ ఎస్ 30 మినిట్స్ క్యాండిల్. సో, మన ఇంపల్స్ ఎంట్రీస్ తీసుకునేటప్పుడు 30 మినిట్స్ మనకి చాలా అంటే స్ట్రాంగ్ కన్ఫర్మేషన్. ఇప్పుడు మనం ఈ 15 మినిట్స్‌లో ఇంపల్స్ ఎంట్రీస్ ట్రై చేయకూడదు. ఎందుకు అంటే నేను చెప్తున్నాను ఇక్కడ వినండి. ఒక్క నిమిషం. అండ్ ఇక్కడ చూస్తే ఒక బేరిష్ క్యాండిల్. నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఒక బుల్లిష్ క్యాండిల్. సో, ఇక్కడ మనకి ఏం చేసింది రెసిస్టెన్స్ ఫార్మ్ చేసింది రైట్? సో, రెసిస్టెన్స్ ఫార్మ్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఇది 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. సో, 30 మినిట్స్‌లో ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో, ఇక్కడ మనకి ఇలా బాటమ్ ఎక్కేసి మనం ఇలా తీసుకుంటే మనకిక్కడ అంటే క్లియర్‌గా 30 మినిట్స్‌లో ఇలాగుంటుంది. బట్ ఇక్కడ 15 మినిట్స్‌లో ఎలా ఉంటుందంటే మనకి ప్రీవియస్ క్యాండిల్ లోని రెస్పెక్ట్ చేస్తది 30 మినిట్స్‌లో. బట్ అదే 15 మినిట్స్‌లో ఎలా ఉంటుందంటే మనకి జస్ట్ ఇలా ఫార్మ్ చేస్తుంది కదా! ఇలా అప్ ట్రెండ్ ఇక్కడ ఇలా ఫార్మ్ చేసినప్పుడు ఇక్కడ 15 మినిట్స్‌లో మనకి ఇలా ప్రీవియస్ క్యాండిల్ లో ఉంటుంది చూసారా? ఇది బ్రేక్ అవుతుంది. సో, ఈ బ్రేక్ అయిన తర్వాత అంటే మనకి అప్ సైడే మూవ్ అవుతుంది. బట్ ఇక్కడ 15 మినిట్స్ లోస్‌ని బ్రేక్ చేసేస్తుంది. సో, ఆల్రెడీ నేను చెప్పాను. మనకి క్లియర్ ఏంటి హైయర్ హైస్ ఇలా మనకి క్లియర్‌గా అప్ ట్రెండ్‌లో అంటే మనకి ట్రెండ్ ఏంటి ఇది? డౌన్ ట్రెండ్. సో, డౌన్ ట్రెండ్ క్లియర్‌గా ఉంది. ఈ హైస్‌ని మనకి రెస్పెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది కదా! బట్ అదే లోయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు 15 మినిట్స్, 5 మినిట్స్ ఎందుకు ఆ టైమ్ ఫ్రేమ్స్‌లో ట్రేడింగ్ చేయొద్దు అంటున్నానంటే ఇక్కడ ఇక్కడ ఎంత క్లియర్‌గా రెస్పెక్ట్ చేసిందో చూసారా? ఇక్కడ ఎలా ఉంటుందంటే లోయర్ టైమ్ ఫ్రేమ్స్‌లో తర్వాత ఇది ఇలా బ్రేక్ చేసి మళ్ళీ అంటే ఓవరాల్‌గా మన వైపే ఫాలో అవుతుంది. బట్ ఈ హైస్‌ని చూసారా? ఈ హైస్‌ని బ్రేక్ చేస్తుంది. సో, బ్రేక్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది మన స్టాప్ లాస్ ప్రీవియస్ క్యాండిల్ లో బేస్ మీద పెట్టుకుంటాం. సో, అప్పుడు మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో, అందుకే నేను 30 మినిట్స్ ఆర్ 1 అవర్ మనకి స్ట్రాంగర్ కన్ఫర్మేషన్. సో, 15 మినిట్స్ అండ్ 5 మినిట్స్ చాలా వీకర్ కన్ఫర్మేషన్. మనం అందులో ట్రేడ్స్ చెయ్యం. సో, 5 మినిట్స్ అండ్ 15 మినిట్స్ మీకు ఎక్స్‌పీరియన్స్ వచ్చేంత వరకు మాత్రం టచ్ చేయొద్దు. సో, మీకు 1 ఆర్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చాక మీరు ప్రాఫిటబుల్ అయిన తర్వాత అప్పుడు మీరు లోయర్ టైమ్ ఫ్రేమ్స్‌కి వెళ్లి ఒకసారి అంటే జస్ట్ ఎక్స్‌పీరియన్స్ బేస్ మీద మీరు క్యాండిల్ అండ్ ప్రైస్ యాక్షన్ ఎలా మూవ్ అవుతుందో తెలుస్తుంది కాబట్టి అప్పుడు లోయర్ టైమ్ ఫ్రేమ్స్ ట్రై చేయొచ్చు. సో, అప్పటి వరకు మాత్రం 30 మినిట్స్ వరకునే వెళ్ళండి. అండ్ 5 మినిట్స్ మనం అసలు ఎప్పుడు ట్రై చేయం. ఓన్లీ 30 మినిట్స్ అండ్ కొన్నాళ్ళు ఎక్స్‌పీరియన్స్ వచ్చాక 15 మినిట్స్. సో, 15 మినిట్స్‌లో కూడా చాలా చాలా రేర్. నాకు ఫారెక్స్‌లో 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, 15 మినిట్స్‌లో నేను తీసుకునే ట్రేడ్స్ 90% ఆఫ్ ద ట్రేడ్స్ అన్ని నేను 30 మినిట్స్‌లోనే తీసుకుంటాను. ఎక్కడో 10% నేను 15 మినిట్స్‌కి వెళ్తాను. అంటే అంత రేర్‌గా యూజ్ చేస్తాం మనం 15 మినిట్స్. ఓకే. నెక్స్ట్ since we look at 30 minutes confirmations, we also have to keep in mind the range on the same time frame. యాహ్! సో, మీరు ఏ టైమ్ ఫ్రేమ్‌లో ట్రేడ్ తీసుకున్నారో, సో, ఆ టైమ్ ఫ్రేమ్‌లోనే క్లీన్ రేంజ్ ఉండాలి. సో, మీరు ట్రేడ్ తీసుకోవడం 1 అవర్‌లో తీసుకొని 30 మినిట్స్‌లో రేంజ్ చూడకూడదు. మీరు 1 అవర్‌లో తీసుకుంటే క్లీన్ రేంజ్ పక్కన 1 అవర్‌లోనే ఉండాలి. 30 మినిట్స్‌లో తీసుకుంటే పక్కన క్లీన్ రేంజ్ 30 మినిట్స్‌లోనే ఉండాలి. సో, ఈ క్లీన్ రేంజ్ అంటే ఏంటంటే, మీకు ఆల్రెడీ ఇవన్నీ నేను ముందే చెప్పాను. బట్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మీకు ఉపయోగపడుతుందని. 1 మినిట్. సో సో, ఇక్కడేం ఫార్మ్ చేసింది? మనకి సమ్ సార్ట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫార్మ్ చేసింది కదా! సో, నెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలి. రైట్. సో, ఇలా క్లోజ్ అయిన తర్వాత సో, తర్వాత క్యాండిల్ బాటమ్ ఎక్కేసి ఇలా ఇక్కడ క్లీన్ రేంజ్ అంటే మనకి ఈ పక్కన ఉంది చూసారా? ఈ రేంజ్, ఈ క్యాండిల్స్. సో, ఈ రేంజ్ ఎంత నీట్‌గా ఉంటే మనకి కరెంట్ ట్రేడ్ వచ్చి అంత బాగా మూవ్ అవుతుంది. సో, క్లీన్ రేంజ్ అంటే అది. సో, మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఇంకా మీకు క్లారిటీగా క్లీన్ రేంజ్ అంటే ఏంటి? ట్రెండ్ అంటే ఏంటి? సో, ఇవన్నీ ఇంకా క్లారిటీగా డీటెయిల్డ్‌గా ప్రీవియస్ వీడియోస్‌లో అప్‌లోడ్ చేశాను. సో, ఇది ఇంపల్స్ ఎంట్రీస్ గురించి కాబట్టి సో, ఇవి మళ్ళీ అంటే మరీ ఇంత డీటెయిల్‌గా ట్రెండ్ గురించి, క్లీన్ రేంజ్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే టైం తీసుకుంటుంది కాబట్టి ఒకసారి ఆ వీడియోస్ చూస్తే మీకు చాలా క్లియర్‌గా ఉంటుంది. అంటే క్లియర్‌గా అర్థమవుతుంది. నెక్స్ట్ 1 మినిట్. సో, క్లీన్ రేంజ్ గురించి తెలిసింది కదా! సో, మీరు ఏ టైమ్ ఫ్రేమ్‌లో తీసుకుంటే రేంజ్ అంటే ట్రేడ్ ఏ టైమ్ ఫ్రేమ్‌లో తీసుకుందాం అనుకుంటున్నారో ఆ టైమ్ ఫ్రేమ్‌లోనే క్లీన్ రేంజ్ ఉండాలి. సో, ఓకే. మీకు అర్థమవుతుంది కదా! ఏమన్నా స్పీడ్‌గా చెప్తున్నానా? సో, ఏమన్నా స్పీడ్‌గా చెప్తున్నా అర్థం అవ్వకపోయినా సరే కిందన కామెంట్స్‌లో చెప్పండి. సో, అప్‌కమింగ్ వీడియోస్‌లో ఆ మిస్టేక్స్ ఏమైనా ఉంటే రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నాయి ఈ వీడియోలో
కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా! సో, ఒకసారి జాయిన్ అవ్వండి. చెక్ చేయండి. అందులో మనం ఫ్రీ సాఫ్ట్‌వేర్స్ ఇస్తున్నాం. ఫ్రీగా బ్యాక్ టెస్టింగ్ టూల్స్ ఇస్తున్నాం. అవన్నీ మీరు బయట నుంచి కొనాలంటే చాలా ఎక్కువ అమౌంట్ పే చేయాలి. బట్ అవన్నీ మీకు అంత అంటే మీరు పే చేయకుండానే మీకు ఫ్రీగా ఇస్తున్నాం. ఒకసారి మన గ్రూప్ చెక్ చేయండి. అక్కడ ఫైల్ సెషన్‌కి వెళ్తే సాఫ్ట్‌వేర్ ఎఫెక్ట్స్ ఉంటుంది. మ్యాజిక్ కీస్ ఉంటుంది. సో, కంప్లీట్‌గా అన్నీ ఫ్రీగా ఉంటాయి. Next, if we want price to continue in momentum by breaking the highs or the lows, then we also want enough range to be present to justify that moment. రైట్. సో, ఇక్కడేంటంటే మనం ఇంపల్స్ అంటే తీసుకునేటప్పుడు ఇప్పుడు 1 మినిట్. ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్, ఇదొక రెసిస్టెన్స్, తర్వాత క్యాండిల్ ఒక గ్రీన్ క్యాండిల్ ఇలా ఫార్మ్ అయింది. బట్ రేంజ్ మీదన క్లోజ్ అవ్వలేదు. ఇలా విక్కేసింది. సో, తర్వాత క్యాండిల్ ఇలా బాటమ్ విక్కేసి ఎప్పుడంటే ఈ హైని బ్రేక్ చేస్తుందో, అప్పుడు ఈ హైని బ్రేక్ చేస్తుందో, అప్పుడు నేను బై చేశాను. సో, ఇలా బై చేసేటప్పుడు ఈ పక్కన రేంజ్ చూసుకోండి. ఈ పక్కన చూసారా? లెఫ్ట్ సైడ్ రేంజ్ ఉంటుంది చూసారా? ఇది క్లీన్‌గా ఉండాలి. ఇది ఎంత క్లీన్‌గా ఉంటే ఈ పక్కనుండే రేంజ్ ఎంత క్లీన్‌గా ఉంటే మనకి మన విన్ అయ్యే పాసిబిలిటీ అంత ఎక్కువ. సో, 1 మినిట్ ఇక్కడ ఇది డౌన్ సైడ్ కదా! మనకి క్యాండిల్స్ అంటే బేరిష్ కదా! సో, డౌన్ సైడ్. సో, ఇక్కడ ఎంత క్లీన్‌గా ఉంటే మనం విన్ అయ్యే పాసిబిలిటీ అంత ఎక్కువ. సో, అందుకే లెఫ్ట్ సైడ్ చూసుకోండి ఇంపల్స్ ఎంట్రీ తీసుకునేటప్పుడు. ఇక్కడ రేంజ్ మనకి ఎంత ఉండాలి? మినిమమ్ 30 పిప్స్ ఉండాలి. అండ్ ఇక్కడ ఎటువంటి రిజెక్షన్స్ ఉండకూడదు. రిజెక్షన్స్ ఉండకుండా, రిజెక్షన్ అంటే ఏంటి? ఇలా ఒక బుల్లిష్ అండ్ బేరిష్ ఇలాంటి తక్కువ రేంజెస్ ఉండకూడదు. క్లీన్‌గా ఉండాలి. సో, ఈ పాయింట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, పక్కన క్లీన్ రేంజ్ ఉండాలి. హై వాల్యూమ్ ఉండాలి. ఇంపల్స్ ఎంట్రీ సక్సెస్ అవ్వాలంటే మెయిన్‌గా మనకు కావాల్సింది వాల్యూమ్ అండ్ క్లీన్ రేంజ్. ఈ 2 మాత్రం ఇంక మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇంకా ఇంపల్స్ ఎంట్రీస్‌కి మెయిన్ పిల్లర్స్ ఈ రెండే. వాల్యూమ్ అండ్ రేంజ్. నెక్స్ట్ వన్ ఇదే ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. సో, ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చి మనకిక్కడ ఇదంతా మర్చిపోండి. ఇదంతా మర్చిపోండి. జస్ట్ ఇక్కడి నుంచి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను. రైట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఏం ఫార్మ్ చేసింది? ఇదేంటి? రెసిస్టెన్స్. రైట్. రెసిస్టెన్స్ ఫార్మ్ చేసింది. మీదన క్యాండిల్ క్లోజ్ అయింది. సో, ఇక్కడ మీదన క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే మనకి ఒక్క నిమిషం. కమ్ ఆన్ యారోస్ చేంజ్ అవ్వట్లేదు. ఓకే. ఇక్కడ మనం ఏం చేస్తాం? ఇది ఏం ఎంట్రీ? మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను చాలా క్లియర్‌గా. ఏం ఎంట్రీ? రైట్. చెప్పండి. బ్రేక్‌ఔట్ రైట్. అండ్ ఇక్కడ బ్రేక్‌ఔట్ ఎంట్రీ తీసుకుంటే మన స్టాప్ లాస్ ఎక్కడ పెడతాం? అయితే కరెంట్ క్యాండిల్‌లో లేదంటే ప్రీవియస్ క్యాండిల్‌లో. సో, అగ్రెసివ్ అంటే కరెంట్ క్యాండిల్‌లో లేదంటే ప్రీవియస్ క్యాండిల్‌లో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి ఇది ఆల్మోస్ట్ 10 పిప్స్. సో, మోర్ దెన్ 10 పిప్స్ ఇచ్చింది. అంటే పొజిషన్ మనకు 1:1 వరకు ఇచ్చింది. అగ్రెసివ్ స్టాప్ లాస్ చూసినా, మన డిఫెన్సివ్ స్టాప్ లాస్ చూసినా నియర్లీ 1:1 ఇచ్చింది. సో, ఇక్కడ ఇంతవరకు మనకు ప్రాఫిట్ ఇచ్చిన తర్వాత ఇదిలా మన బ్రేక్ ఈవెన్‌కి వచ్చినప్పుడు రిస్క్ మేనేజ్ చేయాలి. అంటే అక్కడ 50% ఇక్కడ క్లోజ్ చేసి మిగతా 50% మనకి ప్రీవియస్ క్యాండిల్ స్టాప్ లాస్ పెడితే ఇక్కడ బీరిష్‌గా క్లోజ్ అయింది కదా! ఇక్కడ 50% తీసేస్తాం. మిగతా పొజిషన్ మొత్తం ఇక్కడ క్లోజ్ చేసేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ క్యాండిల్ బీరిష్‌గా క్లోజ్ అయిందంటే తర్వాత క్యాండిల్ బీరిష్‌గా ఫాల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ కదా! సో, అందుకే ఇక్కడ మనకు తెలుసు స్టాప్ లాస్ కొట్టేస్తుందని. సో, నేను ఒక విషయం చెప్తున్నాను చూడండి. మనం ట్రేడింగ్ చేసే కొద్దీ ఏ ట్రేడ్ స్టాప్ లాస్ కొడుతుంది, ఏది కొట్టదు అనేది మనకు ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది. కొన్ని ట్రేడ్స్ మనం స్టాప్ లాస్ పూర్తిగా ఇవ్వవసరం లేదు. కొన్ని అలా చూస్తే ఓకే. ఇది కంపల్సరీ స్టాప్ లాస్ కొడుతుంది. ఎందుకంటే ఇక 30 మినిట్స్ రిజెక్షన్ క్లోజ్ అయింది. అండ్ ట్రెండ్ మన వైపు లేదు. సో, ఇది ట్రేడ్ ఇక్కడ అంటే ఫుల్ స్టాప్ లాస్ కొట్టేంత వరకు హోల్డ్ చేయడం మంచిది కాదు. సో, క్లోజ్ చేసేయొచ్చు అని ఆటోమేటిక్‌గా మనకు తెలిసిపోతుంది. సో, అది మీకు ఎక్స్‌పీరియన్స్ వచ్చే కొద్దీ సో, ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే క్యాండిల్ కూడా క్లియర్ కన్ఫర్మేషన్ ఇస్తుంది. సో, బేరిష్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇక్కడ మీరు ఒకవేళ లూజ్ అయినా ఎంత లూజ్ అవుతారు? మీరు 1% రిస్క్ తీసుకుంటే ఇక్కడ 0.4 ఆర్ 0.3% లూజ్ అవుతారు. అంటే మీరు ప్లాన్ చేసిన దానికంటే చాలా తక్కువ లూజ్ అవుతున్నారు. అంటే మీరు ఇండైరెక్ట్‌గా విన్ అవుతున్నట్టే. అర్థమవుతుందా? సో, అది మనకి మెయిన్ ఇక్కడ మన స్ట్రాటజీలో ఎడ్జ్ మొత్తం రిస్క్ మేనేజ్‌మెంట్ దగ్గర ఉంది. సో, నేను చాలా మందిని చూస్తున్నాను రిస్క్ మేనేజ్ చేయట్లేదు. మీరు రిస్క్ మేనేజ్ చేయలేని అంత టైము మీరు ప్రాఫిటబుల్ అవ్వలేరు. సో, ఎవరు చెప్పరు ఇది మీకు రిస్క్ మేనేజ్ చేయడం. జస్ట్ ఫిక్స్డ్ స్టాప్ లాస్‌లు పెట్టండి. అయితే స్టాప్ లాస్ తగులుతుంది. లేదంటే టార్గెట్ హిట్ అవుతుంది అని చెప్తారు. బట్ అది రాంగ్ వే ఆఫ్ ట్రేడింగ్. మన మెయిన్ ఎడ్జ్ మొత్తం ఎక్కడుందంటే రిస్క్ మేనేజ్‌మెంట్. సో, మీరు ఏ స్ట్రాటజీ యూజ్ చేసినా సరే మీరు ఎఫిషియంట్‌గా రిస్క్ మేనేజ్ చేయాలి. సో, ఫుల్ స్టాప్ లాస్ ఇవ్వకూడదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2% రిస్క్ తీసుకుంటే మీకు 80% ఆఫ్ ది ఛాన్సెస్‌లో మార్కెట్ మీకు లెస్ థాన్ 2% లూజ్ అయ్యే ఛాన్స్ ఇస్తుంది. అంటే అది క్యాండిల్స్ అపోజిట్‌గా క్లోజ్ అవ్వచ్చు. లోయర్ టైమ్ ఫ్రేమ్ లేదంటే ఒక 10 పిప్స్ ఇచ్చి మళ్ళీ మన ఎంట్రీకి రావచ్చు. సో, ఇలాగ మనకి
మేనేజ్ చేయడానికి మార్కెట్ ఆపర్చునిటీ ఇస్తుంది. సో, దాన్ని మీరు గ్రాబ్ చేసుకొని రిస్క్ మేనేజ్ చేస్తే మీ లాసెస్ అనేవి చాలా చిన్నగుంటాయి. మీ ప్రాఫిట్స్ అనేవి చాలా పెద్దగుంటాయి. సో, ఎప్పుడంటే లాసెస్ చిన్నవి, ప్రాఫిట్స్ పెద్దగుంటాయో ఆటోమేటిక్‌గా మీరు ప్రాఫిటబుల్ అవుతారు. అంటే ప్రాఫిటబిలిటీ కనిపిస్తుంది. సో, ఈక్విటీలో గ్రోత్ కనిపిస్తుంది. అర్థమైంది కదా! సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకిక్కడ 10 పిప్స్ ఇచ్చింది. ఇక్కడ ఆల్రెడీ మీరు క్లోజ్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఆల్రెడీ క్లోజ్ చేయొచ్చు. 90% ఆర్ ఒక 50% అని క్లోజ్ చేయొచ్చు. మిగతా 50% స్టాప్ లాస్ బ్రేక్ ఈవెన్ తెస్తే మీకిక్కడ ప్రాఫిట్‌లోనే ఎండ్ అవుతారు. అంటే ఈ ట్రేడ్ ప్రాఫిట్‌లోనే క్లోజ్ చేస్తారు. బట్ ఒకవేళ ప్రాఫిట్‌లో క్లోజ్ చేయకపోయినా అంటే ఇక్కడ 90% క్లోజ్ చేయకపోయినా ఇక్కడ క్లీన్ రేంజ్ ఉంది. ఇక్కడ వరకు ఫిల్ చేస్తుందని హోల్డ్ చేసినా సరే మీరు రిస్క్ మేనేజ్ చేసుకొని ఉండొచ్చు. అర్థమవుతుంది కదా! సో, మనకు విన్ అవ్వడం ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రిస్క్ మేనేజ్‌మెంట్ ఇంపార్టెంట్. ఆటోమేటిక్‌గా మీరు రిస్క్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్ అవుతూ ఉంటే మీ ప్రాఫిట్ ఆటోమేటిక్‌గా మనకి ట్రేడ్స్‌లో మన ఈక్విటీలో గ్రోత్ కనిపిస్తుంది. సో, మీరు ప్రాఫిటబుల్ అవుతారు. మనకి మెయిన్ మన ఎడ్జ్ మొత్తం ఎక్కడుంది? మేనేజింగ్ రిస్క్. రిస్క్ మేనేజ్‌మెంట్‌లోనే ఉంది. అండ్ ఓకే. ఇక్కడ లోపల క్లోజ్ అయింది. 1 మినిట్. సో, ఇక్కడ లోపల క్లోజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ సపోర్ట్ ఫార్మ్ చేసింది. సో, ఎప్పుడంటే ఈ క్యాండిల్ లోపల క్లోజ్ అయిందో, సో, తర్వాత మనకి ఈ క్యాండిల్ లోపల క్లోజ్ అయింది. ఈ క్యాండిల్ లోపల క్లోజ్ అయిందంటే తర్వాత క్యాండిల్ ఏం ఫార్మ్ అవ్వచ్చు? బేరిష్‌నెస్ అంటే బేరిష్ క్యాండిల్ ఫార్మ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది ఫేక్ ఔట్ ఎంట్రీ కదా! సో, ఫేకౌట్ ఇచ్చింది. సో, తర్వాత క్యాండిల్ క్లీన్ రేంజ్ ఎక్కడి వరకుంది? సో, ఇక్కడి వరకుంది. సో, అక్కడి వరకు ఫిల్ చేసింది చూసారా? ఈ క్యాండిల్. సో, ఇలా మనం ప్రతి క్యాండిలు మనం అనాలిసిస్ చేయాలి. అసల క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఓకే. ఈ క్యాండిల్ బేరిష్‌గా క్లోజ్ అయింది. పక్కన క్లీన్ రేంజ్ ఉంది. సో, తర్వాత క్యాండిల్ ఫాల్ అయ్యే పాసిబిలిటీ ఎంత? అంటే ఇలా హై వెళ్ళే పాసిబిలిటీ ఎక్కువ. లేదంటే ఇలా డౌన్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీ ఎక్కువ. సో, ఇలా ఎప్పుడంటే మనం ప్రతి క్యాండిల్ బ్రేక్ డౌన్ చేస్తామో మనం ఇంకా నేను చెప్తున్నాను ట్రేడింగ్‌లో నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తారు మీరు. ప్రతి క్యాండిల్ మనకి ట్రెండు ఇలాగా ఇక్కడెక్కడో ఎలా అంటే ఇలా హైయర్ టైమ్ ఫ్రేమ్ ట్రెండ్స్, ఇలా రెసిస్టెన్స్‌లు ఇవన్నీ అవసరం లేదండి. మనకు కావాల్సింది జస్ట్ కరెంట్ ప్రైస్ యాక్షను పర్టిక్యులర్‌గా క్యాండిల్ టు క్యాండిల్ ఫోకస్ చేయండి చాలు. సో, మీకు ఎలాంటి అంటే మనకున్నంత ఎడ్జు వేరే స్ట్రాటజీకి మోస్ట్ ఆఫ్ ది స్ట్రాటజీకి లేవు. మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. లైవ్ ప్రూఫ్స్ ఉన్నాయి. అండ్ బ్యాక్ టెస్టింగ్‌లో ప్రూవ్ చేసిన రిజల్ట్స్ ఉన్నాయి. సో, అన్నీ మన గ్రూప్‌లో ఉన్నాయి. సో, మనకున్న ఎడ్జు అసలు చాలా చాలా తక్కువ స్ట్రాటజీస్ అంటే మీకు యూట్యూబ్‌లో చాలా స్ట్రాటజీస్ చూస్తారు. ఆ స్ట్రాటజీస్ లాంగ్ రన్‌లో 90% స్ట్రాటజీస్ అన్నీ ఫేకే. అసలు వర్క్ అవ్వవు లాంగ్ రన్‌లో. ఎవరైనా రిజల్ట్స్ చూపించమనండి. నేను మన స్ట్రాటజీ రిజల్ట్స్ కావాలంటే మన గ్రూప్‌లో చూడండి. సో, పిన్నెడ్ మెసేజ్ చెక్ చేయండి. ఎక్కడ చెక్ చేసినా మనకి క్లియర్ రిజల్ట్స్ ఉన్నాయి. సో, అంతేకాకుండా మన స్ట్రాటజీ యూజ్ చేసి అమేజింగ్ ప్రాఫిట్స్ తీసేవాళ్ళు చాలామందున్నారు. బట్ వేరే స్ట్రాటజీస్ చూపించమనండి. సో, వాళ్ళ దగ్గర లేవు. సో, మన దగ్గర అన్నీ ఉన్నాయి. సో, మీకు ప్రూఫ్స్ చూపిస్తున్నాం. సో, కొద్దిగా టైం పెట్టి నేర్చుకుంటే మాత్రం మన స్ట్రాటజీలో అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు మీరు. సో, నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఏం ఫార్మ్ చేసింది? సపోర్ట్ ఫార్మ్ చేసింది. 1 మినిట్ ఇవన్నీ నేను ఎరేజ్ చేస్తాను. సో, ఇంత ఎఫర్ట్ పెడుతున్నాను కదా! మన వీడియో నచ్చితే మాత్రం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ పీపీటీ గట్రా రెడీ చేయడానికి చాలా టైం పట్టింది. సో, మన కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం సిమ్యులేషన్స్ చేద్దాం. అండ్ లైవ్ స్ట్రీమ్స్ చేద్దాం. లైవ్‌లో మనం అందరూ ట్రేడ్స్ చేద్దాం. అంటే నేను లైవ్‌లో తీసుకుంటాను. నా ట్రేడ్స్ నుంచి మీకు నేర్చుకోవచ్చు. అంటే అనాలిసిస్ చేయొచ్చు. నేను ఎలా తీసుకున్నాను, నేను ఎలా థింక్ చేస్తాను, డ్రాడౌన్‌లో ఉన్నప్పుడు ఎలా థింక్ చేస్తాను, అండ్ ప్రాఫిట్‌లో ఉన్నప్పుడు ఎలా, అండ్ ఒక ట్రేడ్ తీసుకున్నాక రిస్క్ ఎలా మేనేజ్ చేస్తాను, ఇవన్నీ మనం నేర్చుకుంటాం. సో, మన గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మన ప్రతి వీడియో చూడండి. సో, మీకు చాలా అంటే చాలా నాలెడ్జ్ వస్తుంది. ఎందుకంటే ఇలాగెవరు నాకు తెలిసి మన తెలుగులో అంటే ఎవ్వరు చెప్పలేరు. ఫారెక్స్ గురించి మనం తెలుగులో ఎవ్వరు చెప్పలేరు. అంటే చెప్పలేరు కాదు సారీ. చెప్పలేదు. సో, నా ఛానెల్‌ని మీరు ఫాలో అవ్వండి. సో, క్లియర్‌గా మీరు ఫారెక్స్‌లో ఒక అంటే ప్రాఫిటబుల్ అవుతారు కంపల్సరీ. నా ఛానెల్ ఫాలో ప్రతి వీడియో చూసి మీకున్న డౌట్స్ మొత్తం మన టెలిగ్రామ్ గ్రూప్‌లో అడగండి. సో, ప్రతి క్వెషన్‌కి నేను ఆన్సర్ చేస్తాను. రైటింగ్ టాపిక్‌లోకి వెళ్తే మాత్రం ఇక్కడ సపోర్ట్ ఫార్మ్ చేసింది. సో, ఎప్పుడంటే సపోర్ట్ ఫార్మ్ చేసిందో పక్కన మనం ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ మన రెసిస్టెన్స్ వచ్చి ఏం తీసుకున్నాం? ఇది కదా! ఇప్పుడు మన రెసిస్టెన్స్ వచ్చి ఇది. నేను చెప్తున్నాను. సో, మళ్ళీ వినండి జాగ్రత్తగా. సో, మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎప్పుడు మనం ఇలా కరెంట్ ప్రైస్ యాక్షన్‌లోనే చూస్తాం. మనకి దీని గురించి అంటే ఇక్కడ ముందు రెసిస్టెన్స్ మనకనవసరం. ఇది అనవసరం. ఈ రిజెక్షన్స్ అనవసరం. ఇవన్నీ మనకనవసరం. ఇవన్నీ మనకి అనవసరం. మనకు కావాల్సింది ఏంటంటే మోస్ట్ రీసెంట్. ఇప్పుడు ఇక్కడి వరకు ఇలాగొచ్చాం. ఇక్కడ వచ్చిన వెంటనే చార్ట్స్‌లో చూసిన వెంటనే మనం చూడాల్సిందేంటి? మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్ ఏది? ఇది. మోస్ట్ రీసెంట్ సపోర్ట్ ఏది? ఇది. సో, ఇప్పుడు మనం మొత్తం చూసేది మన మొత్తం ఫోకస్ మొత్తం ఈ కరెంట్ ప్రైస్ యాక్షన్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకునే. మనకిక్కడ ఏం జరిగింది? ఇక్కడేం జరిగింది? ఇదంతా మనకనవసరం. అందుకే నేను చెప్తున్నాను. మన స్ట్రాటజీ మొత్తం ఈ కరెంట్ విండో ఉంది చూసారా? జస్ట్ ఒక 5-6 క్యాండిల్స్ దీని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సపోర్ట్ ఫార్మ్ చేసింది. నెక్స్ట్ రెసిస్టెన్స్ మీదన క్లోజ్ అయింది. అంటే ఇంకా పూర్తిగా క్లోజ్ అవ్వలేదు. ఇలా జస్ట్ మీదన క్లోజ్ అయింది. తర్వాత క్యాండిల్ వచ్చి ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది. అండ్ ప్రీవియస్ హైస్‌ని బ్రేక్ చేయలేదు.
సో, బ్రేక్ చేస్తే మనం ఇక్కడ బ్రేక్‌ఔట్ ఎంట్రీ కింద తీసుకోగలం. అంటే బట్ బ్రేక్ చేయలేదు. ఎప్పుడంటే తర్వాత క్యాండిల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా ఈ క్యాండిల్ ఈ హైని బ్రేక్ చేసిందో మనం ఇంపల్స్ ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ స్టాప్ లాస్ వచ్చి కరెంట్ క్యాండిల్ లో పెట్టుకోవచ్చు. అండ్ ఈ పక్కన మనం తర్వాత టార్గెట్ వచ్చి ఇక్కడ వరకు మనం పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ వరకు హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే మనం క్లీన్ రేంజ్ ఇదంతా క్లీన్ రేంజ్ కదా! సో, ఇదంతా క్లీన్ రేంజ్ కదా! సో, ఈ క్లీన్ రేంజ్ మొత్తం ఫిల్ చేస్తుందని మనం యాంటిసిపేట్ చేయొచ్చు. అర్థమైంది కదా! సో, ఇక్కడ ఇంపల్స్ ఎంట్రీ చూస్తే మనకి ఎంత క్లీన్‌గా ఉంది. ఆల్రెడీ క్యాండిల్ మీదన క్లోజ్ అయింది. తర్వాత క్యాండిల్ పుల్ బ్యాక్ ఇచ్చింది. ఈ క్యాండిల్ చూసారా విక్? సో, ఇది జస్ట్ పుల్ బ్యాక్ క్యాండిల్. తర్వాత క్యాండిల్ ఎప్పుడంటే ఈ హైని బ్రేక్ చేసిందో మనం ఇక్కడ బై చేస్తాం. మన స్టాప్ లాస్ వచ్చి ఈ క్యాండిల్ ఇలా ఎస్ఎల్ ఇక్కడ పెట్టుకుంటాం. సో, తర్వాత క్లీన్ రేంజ్ ఎక్కడుంది? ఇక్కడి వరకు ఉంది కాబట్టి ఇదంతా మనం హోల్డ్ చేస్తాం. ఇక్కడ చూస్తే మన టార్గెట్ హిట్ అయింది. బట్ మనం ఇక్కడ ఎప్పుడంటే ఈ క్యాండిల్ టాప్ విక్ లేకుండా క్లోజ్ అయిందో ఇక్కడ మనం ఏం చేస్తాం? నేను చెప్పాను. టాప్ విక్ లేకుండా క్లోజ్ అవుతే 50, 50 ఛాన్స్ అని. సో, ఇక్కడ మనం పొజిషన్ సెక్యూర్ చేస్తాం. ఒక 90% సెక్యూర్ చేసి స్టాప్ లాస్ అంటే మిగతా 10%కి బ్రేక్ ఈవెన్ తీసుకొని మిగతాది హోల్డ్ చేస్తాం. నెక్స్ట్ రెసిస్టెన్స్ అంతే. రెసిస్టెన్స్ ఎక్కడ వరకు ఉంటే అక్కడి వరకు. అర్థమైంది కదా! సో, ఇది. మొత్తానికి సో, ఈ వీడియోలో నేను చెప్పింది అంటే ఈ స్లైడ్‌లో నేను చెప్పిందేంటి రెసిస్టెన్స్ ఎలా చేంజ్ చేయాలో చెప్పాను. అండ్ ఇంపల్స్ ఎంట్రీస్ ఎలా తీసుకోవాలో చెప్పాను. పక్కన క్లీన్ రేంజ్ ఎక్కడి వరకు అంటే ఎలా ఉంటే మనకి ట్రేడ్ విన్ అవుతుందో చెప్పాను. అండ్ బాటమ్ విక్, టాప్ విక్స్ లేకపోతే ట్రేడ్స్ ఎలా మేనేజ్ చేయాలో చెప్పాను. సో, ఇవన్నీ చెప్పాను. ఇవన్నీ మీరు ఫస్ట్ చూడండి. సాఫ్ట్‌వేర్ ఎఫెక్ట్స్‌లో బ్యాక్ టెస్ట్ చేయండి. కొన్నాళ్ళు లైవ్ మార్కెట్‌లో అట్‌లీస్ట్ 1 ఆర్ 2 మంత్స్ అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత ఇంపల్స్ ఎంట్రీస్ తీసుకోండి. సో, ఈరోజు వీడియో చూసి రేపే ఇంపల్స్ ఎంట్రీస్ తీసుకుంటే మాత్రం మీకు వర్క్ అవ్వవు. సో, ఇంపల్స్ ఎంట్రీస్ నేను చేయడానికి నేను 1 ½ ఇయర్ నేను అబ్జర్వ్ చేశాను. అంటే 1 ½ ఇయర్ నేను అసలు ఎటువంటి ఇంపల్స్ ఎంట్రీ ట్రేడ్ తీసుకోకుండా అలా అబ్జర్వ్ చేసి కీ పాయింట్స్ నోట్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇంపల్స్ ఎంట్రీస్ తీసుకుంటున్నాను. సో, రీసెంట్‌గా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నేను ఇంపల్స్ ఎంట్రీస్ తీసుకున్నాను. స్టిల్ నాకు ఇంపల్స్ ఎంట్రీస్‌లో చాలా తక్కువ విన్ రేటే ఉంది. చూసారా? సో, బట్ ఇంపల్స్ ఎంట్రీస్ విన్ రేట్ తక్కువున్నా రిస్క్ రివార్డ్ రేషియో చాలా ఎక్కువగా ఉంటుంది. సో, మన స్టాప్ లాసెస్ చాలా తక్కువగా ఉంటాయి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇంపల్స్ ఎంట్రీస్. బట్ ఫెయిల్యూర్ కూడా అలాగే ఉంటుందనుకోండి. సో, విన్ రేట్ తక్కువ కదా! సో, ఏ ప్లస్ సెటప్స్ మనకి రీటెస్ట్ ఎంట్రీస్ లాగా అంత విన్ రేట్ ఉండదు. అంటే తర్వాతొచ్చి ఇది. ఓకే. ఇక్కడ క్లియర్‌గా మనకేం ఫార్మ్ చేసింది? క్లియర్ రెసిస్టెన్స్. రైట్? సో, ఇక్కడ రెసిస్టెన్స్ ఫార్మ్ చేసింది. అండ్ మన క్యాండిల్ మీదన క్లోజ్ అవ్వలేదు కదా! సో, మీదన క్లోజ్ అవ్వలేదు క్యాండిల్. ఈ క్యాండిల్ కిందన క్లోజ్ అయింది. బట్ ప్రీవియస్ లోని రెస్పెక్ట్ చేసింది. తర్వాత క్యాండిల్ బాటమ్ ఎక్కేసింది. సో, ఇక్కడ నేను మీకు ఇప్పటి వరకు చెప్పిన ప్రతి వీడియోలోని క్యాండిల్ రెసిస్టెన్స్ మీదన ఇలా క్లోజ్ అవ్వాలి. 1 మినిట్ కలర్ చేంజ్ చేస్తే క్లియర్‌గా అర్థమవుతుంది. సో, క్యాండిల్ రెసిస్టెన్స్ మీదన ఇలా క్లోజ్ అవ్వాలి. సో, తర్వాత క్యాండిల్ బాటమ్ ఎక్కేసి ఇలా బాటమ్ విక్ ఫార్మ్ చేసిన తర్వాత ఈ హైని బ్రేక్ చేస్తే మనం బై చేస్తాం. స్టాప్ లాస్ వచ్చి అగ్రెసివ్ అంటే కరెంట్ క్యాండిల్ ఆర్ కన్జర్వేటివ్‌గా పెట్టుకుంటే ప్రీవియస్ క్యాండిల్ పెట్టుకొని ట్రేడ్ చేస్తాం అని చెప్పాను. బట్ ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలో చెప్తున్నాను చూడండి. సో, ఇక్కడ ఇవే ఇంపల్స్ ఎంట్రీస్. సో, ఇక్కడ చూస్తే మీదన క్లోజ్ అవ్వలేదు. క్యాండిల్ మీదన క్లోజ్ అయిందా? లేదు. బట్ బాటమ్ విక్కేసింది. ఎప్పుడంటే బాటమ్ విక్కేసిందో ఇక్కడ మనం ఈ ప్రీవియస్ క్యాండిల్ హైని ఈ ప్రీవియస్ క్యాండిల్ ఉంది చూసారా? ఇలా ఈ హైస్‌ని ఇది బ్రేక్ చేసిన వెంటనే మనం క్యాండిల్ అంటే ఈ క్యాండిల్ మనకు అప్ సైడ్ మూవ్ అవుతుందని మనం యాంటిసిపేట్ చేయొచ్చు. ఎందుకు అంటే ఎప్పుడంటే ఈ హైస్‌ని ఒక అప్ ట్రెండ్‌లో మనం చూసాం కదా! హైస్‌ని బ్రేక్ చేస్తే ఒక అప్ ట్రెండ్‌లో ఏం చేస్తుంది? మనకి ఇలా సో, ఇలా ఈ హైని బ్రేక్ చేస్తే పాజిబిలిటీ ఏంటి? అప్ సైడ్ వెళ్ళే పాజిబిలిటీ చాలా ఎక్కువ కదా! సో, ఇక్కడ కూడా చేసేది అదే. సో, హైని బ్రేక్ చేసింది కాబట్టి పక్కన క్లీన్ రేంజ్ ఉంది. సో, ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసుకోండి ఇంపల్స్ ఎంట్రీ చేసేటప్పుడు పక్కన క్లీన్ రేంజ్ ఉండాలి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి ఈ తీసుకునే క్యాండిల్ హై వాల్యూమ్ టైమ్ అయ్యుండాలి. హై వాల్యూమ్ టైమ్స్ అంటే మీకు తెలుసు. ఆల్రెడీ ఎక్స్‌చేంజ్ ఓపెనింగ్ టైమ్, క్లోజింగ్ టైమ్, లండన్ ఓపెన్ అండ్ ప్రీ లండన్, ప్రీ న్యూయార్క్. సో, ఇలా కొన్ని స్పెసిఫిక్ విండోస్ ఉన్నాయి కదా మనకి. సో, ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తాయి. సో, ఆ విండోస్‌లోన ఈ క్యాండిల్ ఉండాలి. అంతేకాని మీరు 5:30 ఆర్ 5:30 కూడా కాదు. ఒక 9:30 మన ఇండియన్ స్టాండర్డ్ టైమ్‌లో 9:30, 10:30 ఆ టైంలో వాల్యూమ్ ఉండదు. సో, ఆ టైంలో ఇక్కడ ఇంపల్స్ ఎంట్రీస్ చేస్తే మాత్రం బర్న్ అయిపోతారు. సో, అది చూసుకోండి. ఇక్కడ చూసారు కదా క్లియర్‌గా పక్కన క్లీన్ రేంజ్ ఇంపల్స్ ఎంట్రీ తీసుకున్నాం. సో, ఎప్పుడంటే ఈ క్యాండిల్ మనకి ఇలా బాటమ్ విక్ ఎంత చిన్నదుందో, టాప్ విక్ ఎంత చిన్నదుందో చూసారా? సో, ఎప్పుడంటే ఎంతుందో మనకు ఆల్మోస్ట్ ఇక్కడ 1:2 దగ్గరికి ఇచ్చింది. సో, ఇక్కడ మనం 90% తీసుకుంటాం అంటే సెక్యూర్ చేసుకుంటాం. తర్వాత 10%కి స్టాప్ లాస్ బ్రేక్ ఈవెన్ తెచ్చుకుంటాం. ఇక్కడ బ్రేక్ ఈవెన్ కొట్టింది. సో, ఇక్కడ మీరు చూస్తే 2% రిస్క్ తీసుకుంటే మీరు ఈజీగా 3.8-3.9% వరకు మేక్ చేయొచ్చు. అర్థమైంది చూసారా ఒక ట్రేడ్‌లో. సో, ఇది మనకు అంతా మన స్ట్రాటజీ ఎడ్జ్ మొత్తం నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. క్లీన్ రేంజ్, వాల్యూమ్ టైమ్. క్లీన్ రేంజ్, వాల్యూమ్ టైమ్. ఓకే. నెక్స్టొచ్చి 1 మినిట్. సో, ఇక్కడ ఇంకొక పాయింట్. సో, ఇది మనకి సపోర్ట్ కదా! ఎప్పుడంటే
ఇది లోపల క్లోజ్ అయిపోయిందో అప్పుడు మనకిక్కడ ఇంకొక ట్రేడ్ కూడా ఇచ్చింది. జస్ట్ ఇది నేను అంటే ఇది ఇంపల్స్ ఎంట్రీ కాదు. బ్రేక్‌ఔట్ ఎంట్రీ. సో, మన వీడియోస్ ఆల్రెడీ బిగినింగ్ నుంచి చూస్తే మీకు తెలుసు కదా! ఈ ట్రేడ్. సో, ఇదంతా హై ప్రాబబుల్ ఫేక్‌ఔట్. సో, ఇదంతా ఇదంతా ఫేక్‌ఔట్. ఎప్పుడంటే లోపల క్లోజ్ అయిపోయింది కదా! సో, ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటాం. స్టాప్ లాస్ ఎక్కడ? కరెంట్ క్యాండిల్ హై. ఎందుకంటే ప్రీవియస్ క్యాండిల్స్ హైస్ ఎప్పుడు ఇంత స్టాప్ లాస్ ఉన్నప్పుడు పెట్టుకోము. సో, ఇక్కడ ఇదొక కీ పాయింట్. సో, ఎప్పుడంటే టాప్ విక్కేసిందో సో, అప్పుడు కరెంట్ క్యాండిల్ హై పెట్టుకుంటాం. ఈ ప్రీవియస్ క్యాండిల్ హై పెట్టుకుంటే ఇక్కడ చూసారా ఎంతుందో ఇంత స్టాప్ లాస్ కూడా మనం పెట్టుకోం. అర్థమవుతుంది కదా! సో, ఇక్కడ క్లీన్ రేంజ్ ఉంది. సో, క్లీన్‌గా ఫిల్ చేసింది. చూసారు. ట్రేడింగ్ అనేది చాలా ఈజీ అండి. మీరు కరెక్ట్‌గా క్యాండిల్స్ అబ్జర్వ్ చేసే సైకాలజీ నేర్చుకుంటే క్యాండిల్ బై క్యాండిల్ అనాలిసిస్ చేస్తుంటే మీరు చాలా చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడే మనం బై ట్రేడ్ ఇచ్చింది విన్ అయ్యాం. ఇక్కడ తర్వాత వెంటనే సెల్ ట్రేడ్ ఇచ్చింది విన్ అయ్యాం. చూసారా ఎట్ ఏ టైమ్ 2. రైట్. నెక్స్ట్ టాపిక్‌కి వెళ్తే సో, అర్థమైంది కదా! ఇంపల్స్ ఎంట్రీస్ ఎక్కడ తీసుకోవాలి, రేంజెస్ ఇవన్నీ క్లియర్‌గా అర్థమవుతున్నాయి కదా! సో, అర్థం అవ్వకపోతే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో, నేను మరీ క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా కాంటాక్ట్ అవ్వాలి? టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. సో, అందులో జాయిన్ అవ్వి అక్కడ మీకు ఏ క్వెషన్స్ వచ్చినా అడిగితే ఇంకా నేను ఆన్సర్ చేస్తాను. సో, ఇంత పర్టిక్యులర్‌గా ఎందుకు చెప్తున్నానంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వి తీరాలి. ఎందుకంటే అందులో చాలా కంటెంట్ ఉంది. ఏంటంటే బ్యాక్ టెస్టింగ్ సాఫ్ట్‌వేర్ అక్కడే ఉంది. సో, రిజల్ట్స్ అక్కడే ఉన్నాయి. అండ్ మన టీమ్ మెంబర్స్ ట్రేడ్స్ చూసి నేర్చుకోవచ్చు. సో, చాలా అంటే మీరు ఈ వీడియోలో ఎంత నేర్చుకుంటారో అంతకంటే ఎక్కువ అక్కడ నేర్చుకోవచ్చు. అందుకే నీకు పర్టిక్యులర్‌గా నేను అందుకే చెప్తున్నాను ప్రతిసారి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని అందుకే. సో, ఒకసారి చెక్ చేయండి. ఓకే. సెకండ్ ఎగ్జాంపుల్. ఓకే. 1 మినిట్. ఇక్కడి నుంచి రైట్. ఫస్ట్ ఇక్కడ మనకేం చేసింది? రెసిస్టెన్స్ ఫార్మ్ చేసింది కదా! రెసిస్టెన్స్ ఫార్మ్ చేసింది. బట్ ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాను మీకు. ఒక రెసిస్టెన్స్ దగ్గర నుంచి తర్వాత రెసిస్టెన్స్‌కి పెద్దగా రేంజ్ లేకపోతే అట్లా ఒక 5 ఆర్ 4 పిప్స్, ఒక 5 పిప్సే ఉంటే నేనేం చెప్పాను? ఈ రెసిస్టెన్సే మనం తీసుకుంటాం. ఈ రెసిస్టెన్స్ తీసుకోవసరం లేదు అని చెప్పాను కదా! సో, మనం ఈ రెసిస్టెన్స్ తీసుకుంటాం. ఎందుకంటే రెండిటికి పెద్ద డిఫరెన్స్ లేదు కదా! ఎందుకు ఇదే తీసుకుంటాం? ఇక లాజిక్ ఏంటంటే మనం ఈ రేంజ్‌లో ట్రేడ్ చేస్తామా? మనం ఈ రేంజ్‌లో ట్రేడ్ చేస్తామా? ఈ రేంజ్. అసలు ఇది ఏమైనా ట్రేడబుల్ రేంజా? అసలు స్ప్రెడ్సే ఈ రేంజ్ మొత్తం తినేస్తాయి. అర్థమవుతుంది కదా! సో, అందుకే 1 మినిట్. ఓకే. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి క్లియర్ ఇంపల్స్ ఎంట్రీ కదా! ఇక్కడ ఇంపల్స్ ఎంట్రీ క్లియర్‌గా ఇది రెసిస్టెన్స్. ఈ క్యాండిల్ చూస్తే డోజీ టైప్ క్యాండిల్ ఫార్మ్ అయింది. తర్వాత క్యాండిల్ ఎప్పుడంటే ఈ హైని బ్రేక్ చేసిందో ఇలా ఇక్కడ మనం బై చేస్తాం. స్టాప్ లాస్ వచ్చి కరెంట్ క్యాండిల్‌లో పెట్టుకుంటాం. సో, ఈ పక్కన ఎంత క్లీన్ రేంజ్ ఉందో అంత క్లీన్ రేంజ్ మనం ట్రేడ్ హోల్డ్ చేస్తాం. అంటే ఇక్కడ వరకు హోల్డ్ చేస్తాం. అర్థమవుతుందా? సో, ఇక్కడ కీ పాయింట్స్ చూస్తే క్లీన్ రేంజ్ ఉందా? ఉంది. అండ్ ఇదే టైం ఇదొచ్చి 12:30 అంటే ఎక్స్‌చేంజ్ లండన్ ఓపెనింగ్ క్యాండిల్. సో, లండన్ ఓపెనింగ్ క్యాండిల్‌లో మీకు తెలిసిందే వాల్యూమ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో, అందుకు మనకి ఇక్కడ ఇంపల్స్ ఎంట్రీ ప్లాన్ చేసాం. అండ్ అదే ఇంపల్స్ ఎంట్రీ తీసుకున్నాం. అర్థమవుతుంది కదా! సో, ఇక్కడ చాలా సార్లు అంటే కొన్ని సార్లు ఇంపల్స్ ఎంట్రీస్‌లో ఫెయిలింగ్ ప్రాబబిలిటీ కూడా ఉంటుంది కదా! అప్పుడు ఏమవుతుందో చెప్తున్నాను వినండి. ఇక్కడ మీరు ఇలా ట్రేడ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఇలా టాప్ విక్ ఇప్పుడు ఎలాగంటే విక్ ఉందో, ఆ పైన ఎంత విక్ ఉందో, సో, అంత విక్కు ఇక్కడ ఇలాగా వేసి ఇక్కడ బీరిష్‌గా క్లోజ్ అవుతుంది. ఇలా బేరిష్‌గా 1 మినిట్ ఎంత పెద్దదొచ్చిందండి. ఇలా బేరిష్‌గా క్లోజ్ అవుతుంది. ఇదంతా ఇలా రెడ్ విక్ అవి. సో, ఇక్కడ మీరు ఇంపల్స్ అంటే తీసుకుంటే మీకు ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అంటే ఇది ఎక్కడి వరకు వచ్చింది ఇలా. ఇక్కడ ఇలా బేరిష్‌గా క్లోజ్ అయ్యి తర్వాత క్యాండిల్ ఇలా బేరిష్‌గా వెళ్ళిపోతుంది. సో, ఇక్కడ ఇంపల్స్ అంటే తీసుకొనుంటే మీకు స్టాప్ లాస్ హిట్ అయింది. చూసారు ఇది ప్రాబబిలిటీయే. సో, కంపల్సరీ జరుగుతాయి. ఇలాంటి ట్రేడ్స్ కంపల్సరీ నాకు కూడా చాలా అంటే చాలా ట్రేడ్స్ తీసుకున్నాయి. ఇలా ఇంపల్స్ అంటే తీసుకుంటాం ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ పెడతాం. సో, ఇది మనకి వెళ్ళేటప్పుడు బుల్లిష్‌గానే కనిపిస్తుంది. బట్ మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యి ఒక 5-6 పిప్స్ వెళ్తుంది. సో, అప్పుడు వెంటనే వచ్చి మన స్టాప్ లాస్ కొడుతుంది. బట్ ఇక్కడ మనకు తెలుసు మన స్టాప్ లాస్ కొడితే మనం సూపర్ గుడ్ కదా! రిస్క్ మేనేజ్‌మెంట్‌లో. సో, మనం రిస్క్ మేనేజ్ చేస్తాం. ఇక్కడ 6 పిప్స్ ఇస్తది. సో, ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటాం. ఈ క్యాండిల్ ఎప్పుడంటే బీరిష్‌గా వెళ్ళిందో ఇక్కడ 50% తీసేస్తాం. సో, మిగతా ట్రేడ్ స్టాప్ లాస్ హిట్ అవుద్ది. మన ఇనిషియల్ రిస్క్ ఇక్కడ 1%. బట్ మనం లూజ్ అయ్యేది 0.5% ఆర్ 0.6%. అంటే మనం లూజింగ్ చాలా తక్కువ అయినట్టే కదా! సో, మనం విన్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో లూజింగ్ తక్కువగా అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. సో, అది. ఇక్కడ మీరు ఎప్పుడంటే మీకు మీ మీద కాన్ఫిడెన్స్ ఉందనుకోండి రిస్క్ మేనేజ్ చేసే దగ్గర. సో, మీరు పెద్ద లాసెస్ గురించి భయపడరు. ఎందుకంటే మీకొచ్చే లాసెస్ నథింగ్ అండి. ఇంతింత చాలా చిన్న లాసెస్ వస్తాయి. సో, మీరు ఒకవేళ ఒక ట్రేడ్ విన్ అవుతే మీకు అంతకన్నా 2x ప్రాఫిట్ వస్తది. సో, అలాంటప్పుడు మనకి ఇంకేం పెద్ద ప్రాబ్లమ్ ఏముంటుంది? సో, మన స్ట్రాటజీ మొత్తం లాస్ మీరు బాగా మేనేజింగ్ రిస్క్ అనే ఒక ప్లే లిస్ట్ ఉంది మన గ్రూప్‌లో. సో, అది చూడండి. సో, అందులో మీకు ఇంకా క్లారిటీగా చెప్పాను. లాసెస్ ఎలా మేనేజ్ చేయాలో.
సో, అది చూసాక మన వీడియోస్ అన్ని లైన్‌గా చూసి బ్యాక్ టెస్ట్ చేసి ఒక 2 మంత్స్ మనతో లైవ్‌లో ట్రేడింగ్‌లో మీరు చూస్తే చాలు మీరు ప్రాఫిటబుల్ అవుతారు. అంత ఈజీగా అంటే అంత ఈజీ కాదు. మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. చాలా హార్డ్ వర్క్ కూడా చేయాలి. అంటే నేను చెప్పినంత ఈజీగా ఉండదు కదా! ఓకే. సో, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ఇంపల్స్ ఎంట్రీ. తర్వాత ఇక్కడ మనం పొజిషన్ సెక్యూర్ చేసుకోవడం అందుకే ఇంపార్టెంట్ నేను చెప్పాను. ఇక్కడ మీరు చూస్తే మనకి ఇక్కడి వరకు వెళ్ళింది. ఇక్కడ ఇంపల్స్ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెడితే ఇక్కడి వరకు వెళ్ళింది. ఇక్కడ మనం సమ్ పొజిషన్ సెక్యూర్ చేసుకోకపోతే మొత్తం ప్రాఫిట్ పోతుంది. బ్రేక్ ఇన్ అవుతుంది. సో, అందుకే నేను పొజిషన్ సెక్యూర్ చేసుకోండి. ఇంపల్స్ ఎంట్రీస్‌లో 1:1 దగ్గర ఒక 60-70% తీసి మిగతా పొజిషన్ నెక్స్ట్ రెసిస్టెన్స్ వరకు వదలండి. అర్థమవుతుందా? ఓకే. సో, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇంపల్స్ ఎంట్రీస్ డ్యూరింగ్ కన్సల్టేషన్. కన్సల్టేషన్ అంటే మీకు తెలుసు కదా! కన్సల్టేషన్‌లో ఉన్నప్పుడు ఇంపల్స్ ఎంట్రీస్ ఎలా తీసుకోవాలి? సో, మన టాపిక్ వచ్చేది. సో, దిస్ ఈజ్ మోస్ట్ డేంజరస్ టైమ్ ఆఫ్ అడ్వెంచర్ యూ కెన్ టేక్ యువర్ ట్రేడింగ్ అకౌంట్ ఆన్. ఇంపల్స్ ఎంట్రీస్ మామూలుగా ట్రెండింగ్‌లో ఉంటేనే ఫేకౌట్స్ చాలా వస్తాయి. సో, బర్న్ అయిపోతాం. సో, అలాంటిది ఈ ఈ కన్సల్టేషన్‌లో తీసుకోవడం అనేది చాలా చాలా రిస్కీ. సో, అసలు అవాయిడ్ చేయండి. బట్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి తెలుసుకోండి. సో, అవాయిడ్ చేయండి. ఇంపల్స్ ఎంట్రీస్ కన్సల్టేషన్‌లో చేయడం అంత ఈజీ కాదు. రైట్? నెక్స్ట్ అసలు కన్సల్టేషన్‌లో చేయడానికి అసలు ఇంపల్స్ ఎంట్రీస్ ఇస్తేనే కదా! కన్సల్టేషన్ అంటేనే అక్కడక్కడే మూవ్ అవుతుంది. సో, అందులో ఇంపల్స్ ఎంట్రీస్ ఏముంటాయి? సో, అది డ్యూరింగ్ కన్సల్టేషన్ మోస్ట్ టైమ్స్ ప్రైస్ మే సీమ్స్ లైక్ ఇట్స్ బ్రేకింగ్ ద లోస్ ఆర్ ద హైస్ టు కంటిన్యూ బేరిష్ ఆర్ బుల్లిష్ రెస్పెక్టివ్‌లీ రైట్? ఓకే. ఇక్కడ 1 మినిట్. సో, బుల్లిష్, బుల్లిష్ క్యాండిల్, బేరిష్ క్యాండిల్ 1 మినిట్, 1 మినిట్. బుల్లిష్, మళ్ళీ బుల్లిష్ క్యాండిల్, అనదర్ బేరిష్ క్యాండిల్, అనదర్ బేరిష్, అనదర్ బుల్లిష్. 1 మినిట్ క్యాండిల్స్ డ్రా నాకు కొద్దిగా టైం పడుతుంది. సో, జస్ట్ 1 మినిట్. ఓకే. ఇక్కడ ఏం చేసింది? మనకి రెసిస్టెన్స్ ఫార్మ్ చేసింది. ఓకే. ఇంకా ఫార్మ్ చేయలేదు. ఒక్క రెసిస్టెన్స్ ఫార్మ్ చేయనియండి. ఓకే. ఇక్కడ ఏం చేసింది? రెసిస్టెన్స్ ఫార్మ్ చేసింది కదా! సో, ఇలా రెసిస్టెన్స్ ఫార్మ్ చేసింది. అండ్ ఇక్కడ మనకి ఇలా సపోర్ట్ ఫార్మ్ చేసింది. సో, ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అంటే కన్సల్టేషన్ ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు నేను ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. ఎంత ఎక్కువ కన్సల్టేషన్ ఉంటే అంత పెద్ద బ్రేకౌట్ ఉంటుంది. సో, ఇలా ఎక్కువ టైం కానీ కన్సల్టేషన్ అయిందనుకోండి మనకొచ్చి బ్రేకౌట్ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. సో, ఇదొక కీ పాయింట్. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఎంత ఎక్కువ కన్సల్టేషన్ ఉంటే అంత ఎక్కువ అంత పెద్దగా బ్రేకౌట్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మీరు ప్రీ లండన్ మనం అనాలిసిస్ ప్రీ లండన్ నుంచి చేస్తాం. ప్రీ లండన్ మొత్తం ఇలా కన్సల్టేషన్ ఉంది. మనకి తర్వాత వాల్యూమ్ టైమ్ ఎప్పుడు? లండన్ ఓపెన్. లండన్ ఓపెన్‌లో మనకు బ్రేకౌట్ వచ్చే పాసిబిలిటీ చాలా ఎక్కువ. సో, లండన్ ఓపెన్ కూడా మనకు కన్సల్టేషన్‌లో ఉంటే తర్వాత వాల్యూమ్ టైమ్ ఎప్పుడు? ప్రీ ఎన్‌వై. సో, ప్రీ ఎన్‌వై అంటే 5 ఆ టైంకి. సో, 5కి వాల్యూమ్ అంటే 5కి బ్రేకౌట్ అయ్యే పాసిబిలిటీ చాలా ఎక్కువ. ఇంకా అప్పుడు కూడా ఇలా కన్సల్టేషన్‌లో ఉంటే మనకు తర్వాత ఓపెన్ అయ్యింది ఎన్‌వై. ఎన్‌వై అంటే ప్రీ ఎన్‌వై కాకుండా ఎన్‌వై అంటే న్యూయార్క్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. సో, ఈ టైంలో కంపల్సరీ వస్తది. సో, ఇలా వాల్యూమ్ అనేది ఒక సెషన్ నుంచి ఒక సెషన్‌కి షిఫ్ట్‌లు వేసుకుంటూ వెళ్తుంది. జంపులు వేసుకుంటూ వెళ్తుంది. సో, ఒక సెషన్‌లో వాల్యూమ్ లేదు అంటే తర్వాత సెషన్‌లో వాల్యూమ్ వచ్చే పాసిబిలిటీ చాలా ఎక్కువని అర్థం చేసుకోవాలి. 1 మినిట్ ఇది ఒక్క నిమిషం ఇది మొత్తం డ్రా చెయ్యి. ఓకే. 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 సో, ఇది కన్సల్టేషన్ కదా! ఇక్కడ జరిగేది ఏంటి అంటే మనకి ఈ ఈ ట్రేడ్‌లో ఎలా బుల్లిష్ ఫార్మ్ అవుతుంది. ఇక్కడ మనకు జరిగేది ఏంటంటే ఇలా బుల్లిష్‌గా ఫార్మ్ అవుతుంది. సో, ఇలా బాటమ్ ఎక్కేసి ఈ హైని బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయ్యి ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఒక్క నిమిషం. ఇక్కడ ట్రేడ్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా మళ్ళీ క్యాండిల్ లోపలికొచ్చి స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అంటే ఇది ఇక్కడ ఎలా కనిపిస్తుందంటే మనకి విక్ చూసారా? ఇది ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ మనం బై చేసాం కదా! చాలా క్లియర్‌గా చూడండి. ఈ బై చేసింది మనకి ఇలా క్లోజ్ అవ్వి ఇది మొత్తం మనకి ఇలా విక్ అయిపోతుంది. జస్ట్ విక్. ఇలా విక్ అయిపోతుంది. చూసారా? సో, ఇది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కన్సల్టేషన్‌లో ఇలాగే జరుగుతుంది. ఇలా క్లోజ్ అయినట్టే ఉంటుంది. ఇలాగే ఉంటుంది. బానే తీసుకుంటా ఇక్కడ ఇంపల్స్ అంటే. తీసుకున్న తర్వాత ఇలా వెళ్ళి మళ్ళీ మొత్తం విక్ అయ్యి మళ్ళీ లోపల క్లోజ్ అవుతుంది. సో, అందుకే కన్సల్టేషన్ ఉన్నప్పుడు ఇంపల్స్ ఎంట్రీస్ అవాయిడ్ చేసి అంటే క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. సో, ఇది చాలా కీ పాయింట్. కన్సల్టేషన్‌లో ఉన్నప్పుడు మార్కెట్స్ క్లోజ్ అయ్యేంత వరకు తప్పకుండా వెయిట్ చేయాలి. సో, ఇలా 1 మినిట్. ఒక్క నిమిషం. కమ్ ఆన్. రైట్. ఇలా ఫార్మ్ అయింది కదా! ఇక్కడ కిందన క్యాండిల్ క్లియర్‌గా ఇలా క్లోజ్ అయిన తర్వాత
ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ చూసిన తర్వాత క్యాండిల్‌లో మీరు ట్రేడ్ తీసుకోవాలి. ఇక్కడ ఇంపల్స్ ఎంట్రీస్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇంపల్స్ ఎంట్రీస్‌లో మన కన్సల్టేషన్ ఉన్నప్పుడు ఇక్కడ ట్రేడ్ తీసుకొని స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటాం. మనం రోజు ట్రేడ్ చేసేది 1 ఆర్ 2 ట్రేడ్స్. సో, ఆ 2 ట్రేడ్స్ కూడా ఇలాంటి రిస్కీ ఎంట్రీస్‌కి అవసరమా? సో, ఇక్కడ ఎలాంటి ఇంపల్స్ ఎంట్రీస్ అనేవి రిస్కీ ఆల్రెడీ తెలుసు. సో, ఈ ఎంట్రీస్‌లో తీసుకునే 2 ట్రేడ్స్ వేస్ట్ చేయడం అవసరమా? సో, అందుకే ఇంపల్స్ ఎంట్రీస్ అనేవి మీకు ఎక్స్‌పీరియన్స్ వచ్చి ఫ్యూచర్‌లో చేస్తారని చెప్పడం తప్పించి మీరు ప్రాఫిట్ అకౌంట్స్ చేసిన ఇనిషియల్ స్టేజ్‌లో ఉన్నా సరే ఇంపల్స్ ఎంట్రీస్ కంప్లీట్‌గా అవాయిడ్ చేయండి. బట్ చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. ఇది మీకు ఇనిషియల్‌గా మీరు ప్రాఫిటబుల్ అయిన తర్వాత మీరు కొత్తయి నేర్చుకోవాలి కదా! సో, అప్పుడన్నా మీకు అప్పటికప్పుడు ఇంపల్స్ ఎంట్రీస్ గురించి నేర్చుకుంటే తెలీదు కదా! సో, ఇప్పుడే చెప్తే మీరు అబ్జర్వ్ చేస్తారు. అండ్ మీకు ఆల్రెడీ ఏ ప్లస్ సెటప్స్, రీటెస్ట్ సెటప్స్ సో, ఇవి చెప్పాను కదా! వీటి మీద ట్రేడ్ చేయండి. ఇంపల్స్ ఎంట్రీస్ అబ్జర్వేషన్‌లో పెట్టండి. అంతేకాని మీరు రేపటి నుంచి మాత్రం ట్రేడ్ చేయొద్దు ఇంపల్స్ ఎంట్రీస్. అర్థమవుతుంది కదా! ఓకే. సో, ఇక్కడ అర్థమైంది కదా! సో, కన్సల్టేషన్ ఉన్నప్పుడు ఎలా కన్సల్టేషన్ ఉంటుంది చూసారా? ఈ టైంలో కంపల్సరీ క్యాండిల్ మీదనన్నా క్లోజ్ అవ్వాలి, కిందనన్నా క్లోజ్ అవ్వాలి. సో, ఇక్కడ బ్రేక్‌ఔట్ ఎంట్రీ గురించి చూడాలి. ఇంపల్స్ ఎంట్రీస్ రిస్కీ. సో, ఇంపల్స్ ఎంట్రీస్ గురించి చూస్తే పక్కన క్లీన్ రేంజ్ ఉండాలి. వాల్యూమ్ టైమ్ అయ్యుండాలి. అర్థమవుతుంది కదా! రైట్. నెక్స్ట్ ఇట్ విల్ మోస్ట్‌లీ ఆల్వేస్ పుల్ బ్యాక్ ఇన్ ద రేంజ్. సో, యెస్ ఇంపల్స్ ఎంట్రీస్ ఇచ్చిన తర్వాత అంటే మీరు ఒకవేళ ఇంపల్స్ ఎంట్రీస్ మిస్ అయ్యాను ఇలా వెళ్ళిపోయింది మార్కెట్. వెళ్ళిపోతే ఇక్కడ ఇంపల్స్ ఎంట్రీస్ మిస్ అయ్యారు అనేమి మనం ఫీల్ అయ్యనవసరం లేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మార్కెట్ బ్రేక్‌ఔట్ ఇచ్చి అంటే ఎంత ఎక్కువకి వెళ్ళినా సరే కంపల్సరీ పుల్ బ్యాక్ చేయాల్సిందే. సో, ఇలా పుల్ బ్యాక్ చేసి వెళ్ళాల్సిందే. సో, ఇలా పుల్ బ్యాక్ చేసే పాసిబిలిటీ 80%. సో, మిగతా 20% పుల్ బ్యాక్ చేయదు. సో, ఇలా వెళ్ళిపోతుంది. సో, వెళ్ళిపోయినప్పుడు ఇంకా అది జస్ట్ ప్రాబబిలిటీ అని వదిలేయడమే. సో, బట్ పుల్ బ్యాక్ గురించి వెయిట్ చేయండి. మనకు కావాల్సింది బెస్ట్ ట్రేడ్స్. ఏంటి బెస్ట్ ట్రేడ్స్. అంతేగాని మనం ఇది యాంటిసిపేషను ఇలాగ ఇంపల్స్ ఎంట్రీస్ అనేవి రిస్కీ. మనకి ఎడ్జ్ తక్కువుంటుంది. సో, ఎడ్జ్ తక్కువుంటుందన్నప్పుడు ఇంత రిస్క్ చేయడం అనవసరం కదా! సో, ఎక్స్‌పీరియన్స్ వచ్చాక నాలా 1 ఆర్ 2 ఇయర్స్ నాలా ఒక 4 ఇయర్స్, 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చాక మీరే ఎవరిని అడగవసరం లేదు. మీరే అలా అబ్జర్వ్ చేసి అలా మార్కెట్స్‌ని అబ్జర్వ్ చేస్తూ ఉండి చాలా నేర్చుకుంటారు కాబట్టి మీరు ఈజీగా క్యాచ్ చేయగలరు. సో, ఇనీషియల్‌గా మాత్రం ఇంపల్స్ ఎంట్రీస్ జస్ట్ అబ్జర్వ్ చేయండి. తీసుకోవద్దు ట్రేడ్స్. సో, మన గ్రూప్‌లో నేను తీసుకునే ఇంపల్సన్స్ డైలీ పెడతాను. సో, అవి మీకు అర్థమవుతాయి. సో, నెక్స్ట్ 1 ఆర్ 2 మంత్స్ తర్వాత మీరు చూస్తూ నేర్చుకోవచ్చు, తీసుకోవచ్చు. అంటే ఇంపల్స్ ట్రేడ్స్ తీసుకోవచ్చు. యూ హావ్ టు వెయిట్ ఫర్ ఎ క్యాండిల్ టు క్లోజ్ ఔట్‌సైడ్ ఆఫ్ ద రేంజ్ ఆన్ 30 మినిట్స్ ఆర్ 1 అవర్. సో, ఇదే చెప్తున్నాను నేను. సో, 30 మినిట్స్ ఆర్ 1 అవర్ క్యాండిల్స్ ఔట్‌సైడ్ ఆఫ్ ద రేంజ్ అంటే కన్సల్టేషన్ ఉంది కదా! ఇలా కన్సల్టేషన్ ఇలా క కన్సల్టేషన్ 1 మినిట్. ఇలా కన్సల్టేషన్ ఉంది కదా! సో, ఈ బయటని క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. And at times the candle do not close and they continue pushing. It is what it is. With experience you can count on a smaller time frame 50 minutes and sometimes 5 minutes to close and continue momentum. Okay, so ఇలా ఉంటుంది కదా కన్సల్టేషన్. సో, ఇది మిస్ అయితే ఇంక పోయింది. అయితే మన ట్రేడింగ్ ప్లాన్‌లో లేదు అని వదిలేయొచ్చు. బట్ అంటే మీరు అలాగా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఎక్స్‌పీరియన్స్ వచ్చినప్పుడు మీరు ఆటోమేటిక్‌గా ఈ 30 మినిట్స్ క్యాండిల్ సో, 15 మినిట్స్‌లో ఎలా ఉంటుందో తెలుసా? ఎలా పుల్ బ్యాక్ ఇచ్చి ఎలా వెళ్తుంది. సో, ఇక్కడ మీరు 15 మినిట్స్‌లో ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అయిన వెంటనే ఇక్కడ మనం బై చేయొచ్చు. సో, ఇది ఎలా వస్తుందంటే ఎక్స్‌పీరియన్స్. సో, మీరు కొన్నాళ్ళు అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీరు 15 మినిట్స్ అండ్ సమ్‌టైమ్స్ 5 మినిట్స్ కూడా వెళ్లి తీసుకోవచ్చు. బట్ ఇది నేను జస్ట్ అంటే బిగినర్స్‌కి అంటే అసలు రికమెండ్ చేయను. సో, మీకు కొద్దిగా ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు 5 మినిట్స్, 15 మినిట్స్‌కి వెళ్లి ఇలా అంటే ఇంపల్సివ్‌గా వెళ్ళిపోయిన ట్రేడ్స్‌ని అనాలిసిస్ చేసి అప్పుడు తీసుకోవచ్చు. అది మీకు కొద్దిగా టైం పడుతుంది. సో, ఈ పాయింట్ మీరు కొద్దిగా ట్రై చేయొద్దు. సింపుల్ సెన్సెస్ ప్రతీదీ 15 మినిట్స్‌లో ఒక్కటే వెళ్లి చేసేస్తే మాత్రం స్టాప్ లాసెస్ చాలా ఈజీగా హిట్ అవుతాయి. అర్థమవుతుంది కదా! రైట్. సో, నెక్స్ట్ దిస్ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ రిస్కీ. చెప్పానా? ఎక్స్‌ట్రీమ్‌లీ రిస్కీ యాస్ యూ ఆర్ ట్రైయింగ్ టు సెల్ ఎ లో ఆర్ బై ఎ హై. There is a very high chance that the price can pull back to do a retest before continue. Yeah, most of the times 80% ఆఫ్ ద టైమ్స్ మనకిలా ఇంపల్సివ్‌గా వెళ్ళిన రీటెస్ట్ వస్తుంది. సో, ఒక ఇంపల్స్ అంటే మిస్ అయ్యానని ఎటువంటి అంటే ఫీల్ అవ్వవసరం లేదు. సో, రీటెస్ట్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఓకే. నెక్స్ట్ వచ్చి ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకు మోస్ట్ రీసెంట్ ఎక్కడంటే ఇది మర్చిపోండి. ఇదంతా జస్ట్ మర్చిపోండి. ఓకే. సో, ఇక్కడ చూస్తే మనకు మోస్ట్ రీసెంట్ సపోర్ట్ ఇది రైట్? ఇది ఉంది కదా మరి. సో, ఇంక రెండిటికి డిఫరెన్స్ లేదు కదా! మనం ఇక్కడ ఏం తీసుకుంటాం? ఇది తీసుకుంటాం. అర్థమైంది కదా! సో, తర్వాతొచ్చి ఇది మన మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్. మన మోస్ట్ రీసెంట్ సపోర్ట్ వచ్చి ఇది. సో, ఇక్కడ క్యాండిల్ బై క్యాండిల్ అనాలిసిస్ చేయడం నేర్చుకోండి. అర్థమవుతుందా? మీదన ఇది సపోర్ట్ రెసిస్టెన్స్ మీదన క్లోజ్ అయింది క్యాండిల్. అంటే తర్వాత క్యాండిల్ కూడా క్లోజ్ అయింది. బట్ ఇక్కడ రేంజ్ లేదు. సో, తర్వాత ఏం చేసింది? బేరిష్ క్యాండిల్ క్లోజ్ అయింది. తర్వాత ఒక బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఇక్కడ మనం ఏ ప్లస్ సెటప్ కింద తీసుకోవచ్చు.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ ప్లస్ సెటప్పే కదా! ఇక్కడ తీసుకొని స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ ఎందుకు తీసుకోం చెప్పండి? ఇక్కడ ఏ ప్లస్ సెటప్ ఎందుకు తీసుకోం? అంటే ఇక్కడ ఇచ్చింది కదా! ఏ ప్లస్ సెటప్ ఎందుకు తీసుకోం? ఎందుకు? మీరు ఆన్సర్ చేయకపోతే ఇది మీకు మీరు ఆన్సర్ చేసుకోకపోతే మీరు ముందు కోర్స్ సరిగ్గా చూడలేదని అర్థం. ఎందుకు అంటే రేంజ్ లేదు కాబట్టి. రైట్? ఇక్కడ రేంజ్ లేదు కదా! రెసిస్టెన్స్ ఉంది కదా! సో, అందుకు మనం తీసుకోం. అర్థమవుతుంది కదా! సో, ఓకే. తర్వాత క్యాండిలొచ్చి లోపల ఇన్‌సైడ్ అంటే రెసిస్టెన్స్ లోపలే క్లోజ్ అయింది. ఎప్పుడంటే ఈ హైని బ్రేక్ చేస్తుందో మనం ఇక్కడ ఇంపల్స్ ఎంట్రీ తీసుకుంటాం. స్టాప్ లాస్ వచ్చి కరెంట్ క్యాండిల్‌లో అగ్రెసివ్‌గా లేదంటే డిఫెన్సివ్ అంటే ప్రీవియస్ క్యాండిల్‌లో. బట్ ప్రీవియస్ క్యాండిల్‌లో చాలా ఎక్కువగా ఉంది కాబట్టి కరెంట్ క్యాండిల్‌లో పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత ఈ పక్కన క్లీన్ రేంజ్ ఉంటుంది కదా! ఈ రేంజ్ మొత్తం ఫిల్ చేసేంత వరకు మనం వెయిట్ చేస్తాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకిక్కడ నియర్లీ 1:2 దాకా ఇచ్చింది. అంటే 1:1.5 వరకు ఇచ్చింది. ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే ఈ క్యాండిల్ టాప్ విక్కేసింది. బీరిష్‌గా కన్వర్ట్ అయిన వెంటనే మనకిక్కడ పొజిషన్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది. అంటే ఇక్కడ 90% క్లోజ్ చేసి మిగతా 10% మనకి ఈ క్యాండిల్ బేరిష్‌గా క్లోజ్ అయినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. కదా! సో, ఇది. ఈ ట్రేడ్ చూసారా ఎంత ఈజీగా ఉందో? సో, చాలా, చాలా క్లీన్‌గా ఉంది. చూసారా? ఇంపల్స్ ఎంట్రీ తీసుకున్నాం. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టాం. సో, ఒకవేళ ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇలా వచ్చి స్టాప్ లాస్ కొడితే ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో, కొట్టిందంటే మనం జస్ట్ ఇది ప్రాబబిలిటీ అనుకుని వదిలేయడమే. అర్థమైంది కదా! ఓకే. సో, ఒక్క నిమిషం యారోస్ అన్నీ తీసి ఒకసారి క్లీన్‌గా చూపిస్తాను. రైట్. ఒక్క నిమిషం మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. క్యాండిల్ బ్రేక్ అయింది. ఇక్కడ బై చేస్తాం. స్టాప్ లాస్ వచ్చి ఇక్కడ పెడతాం. సో, పక్కన క్లీన్ రేంజ్ ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు హోల్డ్ చేస్తాం. సో, 1:1 ఇచ్చింది కాబట్టి ఇక్కడ మోర్ దెన్ 1:1 ఇచ్చింది. ఇక్కడ 90% కట్ చేస్తాం. మిగతాది హోల్డ్ చేస్తాం. అది బ్రేక్ ఈవెన్ అన్నా తీసుకుంటాం. లేదు అంటే ఈ క్యాండిల్ బేరిష్‌గా క్లోజ్ అయింది కాబట్టి సో, తర్వాత క్యాండిల్ మన బ్రేక్ ఈవెన్ కొట్టే పాసిబిలిటీ చాలా ఎక్కువ కాబట్టి ఇక్కడ రన్నర్స్ కూడా క్లోజ్ చేసేస్తాం. అర్థమైంది కదా! రైట్. ఓకే గైస్. సో, ఇక్కడితో ఈ వీడియో కంప్లీట్ అయింది. సో, 1 మినిట్ షిట్ మ్యాన్. ఓకే. ఇక్కడితో వీడియో కంప్లీట్ అయింది. సో, మనం అంటే ఈ వీడియో కంటిన్యూషన్ తర్వాత వీడియో వస్తుంది. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. సో, మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. సో, అక్కడ మీరు అడిగితే నేను ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ చేస్తాను. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.